అదే సార్ జేడి సార్ రెడీ సార్. ఓకే ఎస్ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ పొలిటికల్ ఫోరం. సరిగ్గా 1962 అచ్చంగా అవే మాటలు చైనా నోటి నుంచి. ఇప్పుడు కూడా అదే యుద్ధోన్మాదం, అదే దురాక్రమణవాదం. ఎలాగైనా భారత్ని కబలించాలి, భారత్లోని భూభాగాల్ని ఆక్రమించాలి. ఇప్పటికీ అదే యుద్ధ పిపాస. ఎందుకు? ఒకేసారి స్వాతంత్రంతో పురుడు పోసుకున్న చైనా, పాకిస్తాన్, ఇండియాల మధ్య ఇంత ఘర్షణాత్మక వైఖరి ఎందుకు సాగుతోంది? అది నాటి మన పాలకులు చాచిన స్నేహహస్తమా, లేదా చైనా యొక్క దురాక్రమణ వాదం? మొదటి నుంచి దాని పుట్టుకలోనే దురాక్రమణ ఉంది. అలాంటి చైనా ఈ రోజుకి మనతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. అయితే చైనా మొదటి నుంచి కూడా ఒకసారి ఒక అడుగు వెనక్కేస్తే 2 అడుగులు వెనక్కి ముందుకు దూసుకొచ్చే మనస్తత్వంతోనే మన మీద దురాక్రమణకు తెగిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితులలో మొన్న శనివారం జరిగిన మీటింగ్ సఫలమైంది అని మన ఇండియా ప్రకటిస్తోంది. కానీ నిజంగా సఫలమైనట్టేనా? ఇదైతే అప్పటి 1962 రోజులను గుర్తుకు తెస్తున్న ఉదంతం కాబట్టే ఈ రోజు మనం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి గెస్ట్స్ ఉన్నారు మనకి ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి. జేడి సార్, మీరు చెప్పండి, నిజానికి చైనా వెనక్కి తగ్గినట్టేనా? నమస్కారం శ్రీనివాస్ గారు, మిగతా ప్యానలిస్ట్ కూడా నమస్కారం. యాక్చువల్ గా ఏంటంటే మనము ఇండియా చైనా గురించి మాట్లాడుకునేటప్పుడు మన హిస్టరీ గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం. సడన్ గా ఒక కన్క్లూజన్ కి రాకపోయినా కూడా యాక్చువల్ గా ఇండియా చైనా రిలేషన్స్ చూస్తే ఇవి రెండు ఏషియాలో పెద్ద సివిలైజేషన్స్. యాక్చువల్ గా వీటి మధ్య పెద్ద రిలేషన్స్ కూడా ఉండేవి కాదు. రెండు ఇండిపెండెంట్ గా ఎదిగిన సివిలైజేషన్స్. మీరు యాక్చువల్ గా ఇండియా చైనా సంబంధాలు చూసుకుంటే ఓన్లీ కాశ్మీర్ నుంచి క్యారవాన్ రూట్ అని ఒకటి ఉండేది. ఆ తర్వాత వచ్చేసి బుద్ధిజం వల్ల ఇండియా చైనా మధ్య రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత వచ్చేసి నలంద యూనివర్సిటీ ఏదైతే ఉందో, నలంద యూనివర్సిటీలో కూడా చాలా మంది చైనీస్ వచ్చి చదువుకునే వాళ్ళు. దానివల్ల ఇండియా చైనా మధ్య రిలేషన్స్ ఏర్పడ్డాయి. తర్వాత టిబెట్. ఈ 4 విషయాల వల్ల ఇండియా చైనా మధ్య రిలేషన్స్ ఉన్నాయి. కానీ యాక్చువల్ గా రెండు కూడా ఇండిపెండెంట్ గా వచ్చిన దేశాలు. ఆ తర్వాత బ్రిటిష్ రూల్లో మీరు ఒకసారి చూసుకుంటే బ్రిటిష్ ఏం చేసిందంటే చైనాలోకి ఓపియం అన్నది సప్లై చేయడం మొదలు పెట్టింది మన ఇండియా నుంచి. ఆ తర్వాత వచ్చేసి అనేక చిన్న చిన్న యుద్ధాల్లో ఇండియన్ సోల్జర్స్ ని వాడడం జరిగింది బ్రిటిష్. దానివల్ల ఏంటంటే చైనాలో ఒక ఇంప్రెషన్ ఏం ఏర్పడిందంటే ఇండియా వాళ్ళు ఈ విధంగా ఓపియం మాకు సప్లై చేశారు, తర్వాత వచ్చేసి ఇండియన్ సోల్జర్స్ ని మా మీద దీనికి వాడారు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి అప్పటి నుంచి చైనా ఇండియా పట్ల ఒక నెగటివ్ యాటిట్యూడ్ ని ఏర్పాటు చేసుకుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇండిపెండెంట్ ఇండియా, భారతదేశానికి ఇది వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ జిన్జియాంగ్ అనే ఒక ఏరియా ఉంది, మీకు తెలుసు, అక్కడ చైనా బార్డర్ విత్ ఆ కాశ్మీర్ సైడ్. తర్వాత టిబెట్. తర్వాత వచ్చేసి మీరు అన్నట్టు 1962లో జరిగిన ఒక 1 month వార్ ఏదైతే జరిగిందో, ఈ విధంగా ఇండియా చైనా మధ్య హిస్టరీ నుంచి మీరు రిలేషన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. తర్వాత యాక్చువల్ గా నాకు టైం ఉంటే నేను మాట్లాడతాను, లేకుంటే మీ ప్యాటర్న్ ఏంటో నాకు తెలియదు. ఒక్కసారి అందరితో పలకరిద్దాం సార్. ఒక్కసారి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాక మళ్ళీ డీటెయిల్ గా డిస్కషన్ వెళ్దాం. సో ఇండియా చైనా మధ్య రిలేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. నారాయణ గారు నమస్కారం. నమస్కారం. సో సార్, ఇప్పుడు గత పాలకులు మనం చూసాం పంచశీల సూత్రాలని, అలీన విధానం అని, ఇలాంటి వాటి వల్ల నెహ్రూ గారి అమాయకత్వం వల్లనే మనం చైనా మనల్ని ఇలా చూస్తోందా, తక్కువ చిన్న చూపు చూస్తోందా? ఒక రకంగా చూసుకుంటే జనాభాలో కానీ ఏ విధంగా కూడా మనం చైనాతో ధీటుగానే ఉంటాం. మనం ఇప్పుడు చైనా
చైనాకు మనకు స్వాతంత్రం మన 1 సంవత్సరం తేడాలు వచ్చింది. మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించి మనం స్వతంత్రం సాధించుకున్నాం. చైనా వాళ్ళు ఒక పద్ధతుల్లో వాళ్ళు వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ ద్వారా తెచ్చుకున్నారు. అది ఎకనామిక్స్ ఆర్థిక వ్యవస్థలో అది మార్చి తీసుకుంది. రాజకీయంగా ఆర్థికంగా అది ఒక ప్రత్యేక లైన్ లేకపోయింది. అది కమ్యూనిజం అనేటువంటి స్పిరిట్ నుంచి వర్కింగ్ క్లాస్ పార్టీగా అది ఒక డెసిషన్ తీసుకుంది. అట్లా కమ్యూనిస్ట్ దేశంగా పోతా ఉంది. అంటే ఇంకా కమ్యూనిజం డెవలప్ కాకపోయినా కమ్యూనిస్ట్ దేశంగా పోతా ఉంది. అంటే మన ఆర్థిక వ్యవస్థకి వాళ్ళ తేడా ఉంది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్న వదులుకొని ఈ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, నేను మన పొరకల్లా ఈ బార్డర్ ఇష్యూ కేవలం ఏదో మనకి ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత వచ్చిన డిస్ప్యూట్ కాదు. బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు కూడా ఈ డిస్ప్యూట్స్ 1936, 35 కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అది కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కానీ ఏ డిస్ప్యూట్ అని రానియండి, ఆర్థిక లావాదేవీల నుంచి డిస్ప్యూట్స్ వస్తాయి తప్ప మిగతా రావు. ఇప్పుడు అది ఒక అంశం లక్ష్మణ్ గారు చెప్పారు కాబట్టి మన దాని మళ్ళీ నేను పోవడం లేదు. ఏదైనా కానీ 1962లో సమస్య వచ్చిన మాట వాస్తవం. అలానే భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను చెప్పేది సిపిఐ గురించి చెప్తున్నా. మరి అంత కమ్యూనిస్ట్ సిపిఐగా మేము స్పష్టం చెప్పింది అంటే పక్క దేశానికి మధ్య తగు ఉండడానికి వీలు కాదు. అందులో కమ్యూనిస్ట్ దేశంగా ఉండి ఇంకో దేశం మీద కాలు దవ్వడానికి కరెక్ట్ కాదు. ఆ విషయంలో మన దేశం మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు చెప్పేసి మేము నిర్ధారించుకున్నాం, అది ప్రకటించాం. తర్వాత సోవియట్ యూనియన్ కూడా చెప్పిందంటే అప్పుడు ఆనాడు బార్డర్ దేశాల్లో మిత్రులని శత్రువులుగా చేసుకోవడం కరెక్ట్ కాదు చెప్పేసి అభిప్రాయం సోవియట్ యూనియన్ ఆనాడు చెప్పింది. రష్యా కూడా ఇన్వాల్వ్ అయ్యి కాస్త కాంప్రమైజింగ్ ఫామ్ పెట్టాడు. అప్పుడు నెహ్రూ కూడా మొత్తం ఆలోచించి అప్పుడే మెక్నామ్ సంబంధించిన దాని మీద కొన్ని సూత్రాలు పెట్టారు. నెహ్రూ అమాయకత్వం అని చెప్పేసి అంటారు. నెహ్రూ అమాయకుడేం కాదు, ఇస్ అ షూడ్ పాలిటీషియన్. కాకపోతే ఏంటంటే ఒక దేశానికి మధ్య డిస్ప్యూట్స్ ని నిరంతరం కొనసాగించడం కరెక్ట్ కాదు అనేది ఒకటి. రెండవది మన భారతదేశం తరఫున మేము కమ్యూనిస్టుగా దేశం తరఫున మేము కొట్లాడతాం తప్ప చైనా తరఫున మేము కొట్లాడడం. అయితే కమ్యూనిస్ట్ అంటే ఇంటర్నేషనల్ పార్టీ మాది. ఇంటర్నేషనల్ పార్టీ అంటే ఇప్పుడు ఉన్న ఏ పార్టీకి కానీ మన బార్డర్ దాటిన తర్వాత రిలేషన్స్ ఉండవు. మాకు రిలేషన్స్ ప్రపంచం మొత్తం మీదుగా ఉంటాయి. ఎందుకుంటాయంటే ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ మారినంత మాత్రమే సరిపోదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మార్చి తప్ప కమ్యూనిజం రాదు అనేది మా అభిప్రాయం. ఏ ఒక్క దేశం ఐసోలేటెడ్ గా మారినంత మాత్రం సాధ్యం కాదు. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్ మేము మెయింటైన్ చేస్తాం. కానీ అదే సందర్భంలో మన దేశానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మన దేశం నిలబడతాం తప్ప అంతర్జాతీయ స్థాయిలో అటువంటి పడేది లేదు. అందులో ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, సిపిఐ నేషనల్ కౌన్సిల్ నిన్నగాక మొన్న డెసిషన్ తీసుకుంది. 2 దేశాలు ఉన్నాయి, అటు నేపాల్ ఇటు చైనా. ఈ దేశాలు దానికి గవర్నమెంట్స్ ఉన్నాయి, దీనికి గవర్నమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం బయలేటరల్ గా డిస్కస్ చేసుకొని సెటిల్ చేసుకోవాలి చైనాతో. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని నిన్ననే ప్రకటించారు, బయలేటరల్ గా మేము డిస్కస్ చేసుకుంటామని చెప్పేసి సెటిల్ చేసుకున్నారు. చూద్దాం, లెట్ us hope మంచిగా జరుగుతుందని చెప్పేసి. అంతేగాని రెచ్చగొట్టే క్రమంలో లేదా కమ్యూనిస్ట్ వ్యతిరేక భూషణ తీసుకొచ్చి పెట్టడానికి కొంత ప్రయత్నిస్తున్నారు, అది మంచిది కాదు. ఓకే సార్, రైట్. హరి గారు డెఫినెట్లీ నేను న్యూ జెర్సీ యుఎస్ లో ఉన్నానండి. లక్ష్మణ గారు తర్వాత నారాయణ గారు హిస్టరీ గురించి చెప్పారు. అది ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ దట్. బట్ ద రీసెంట్ ఇష్యూ 1962 నుంచి మొదలెడతాను నేను. 1959 లో when the issue was started with the Tibet, మనం దలై లామా గారికి ఇక్కడ తీసుకురావడము, దాంతో పాటు అక్కడ నుంచి మొదలైంది 1962 వార్. దాని ద్వారా ట్రిగ్గర్ అయింది, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇన్ అడిషన్ టు 1914 లో బ్రిటిష్ వారు లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ పెట్టినా కూడా అది నారాయణ గారు చెప్పినట్టు ఆన్ అండ్ ఆఫ్ ఏదో డిస్ప్యూట్ నడుస్తూనే ఉంది. కానీ రియల్ డిస్ప్యూట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ 59 దలై లామా అండ్ టిబెట్. దాని ద్వారా 62 వార్ జరిగింది. దాని తర్వాత ఆన్ అండ్ ఆఫ్ జరిగినాయి 1987 లో. తర్వాత 2019 లో యాక్చువల్ గా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది ఏంటంటే, మన గవర్నమెంట్ కాశ్మీర్ ని ఇండిపెండెంట్ గా చేయడం, యూనియన్ టెరిటరీ గా డిక్లేర్ చేయడం, అది వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే చైనా వాళ్ళు పాకిస్తాన్ కలుపుతూ యూరోప్ ను కలుపుతూ సిల్క్ రోడ్ వేయడం గురించి అక్కడ మనం వెళ్ళి అక్కడ మళ్ళీ ఇండిపెండెంట్ చేసేసరికి వాళ్ళకి మెదలకుండా జరిగింది. అదొకటి. దాని తర్వాత మోడీ గారు కూడా గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత పాపం మంచి ఎఫర్ట్ చేశాడు. 2014 లో ఒకసారి కలిశారు, తర్వాత వుహాన్ లో కలిశారు, తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ప్రత్యేకంగా ఇన్వైట్ చేసి మహాబలిపురంలో, చెన్నైలో కలవడం జరిగింది. ఎఫర్ట్స్ మాత్రం కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య జరిగింది ఏంటంటే ఈ కశ్మీర్ ఒకటి, తర్వాత రీసెంట్ గా కోవిడ్
తర్వాత కొంచెం ఎక్కువ ట్రిగ్గర్ అయింది ఏంటంటే అక్కడ పెట్టిన కంపెనీలన్నీ చైనా నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాయి అనేది ఒకటి, తర్వాత ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద డెస్టినేషన్ అనేది ఒకటి, అది చైనాకు నచ్చలేదు. దాని తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిస్ప్యూట్ విత్ అమెరికా అండ్ మన హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ బికమింగ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీకి చైర్మన్ కావడం అదొకటి వాళ్ళకి ఇట్లేదు. తర్వాత హాంకాంగ్ లో జరిగేది అది ఇంటర్నల్ టు చైనా అండ్ హాంకాంగ్ అనుకోండి. కాకపోతే G7 కి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని ట్రంప్ గారు ఇన్వైట్ చేయడము అదొకటి వాళ్ళకి నచ్చలేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత మన రిలేషన్స్ విత్ US, జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్, విచ్ చైనా డిడ్ నాట్ లైక్. సో ఇవన్నిటికీ అనుకూలంగా వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మన స్ట్రాటజీ మనం పెడుతున్నాము. చైనా మాత్రం గిట్టదు కాబట్టి దే నీడెడ్ టు డూ సమ్ డిస్ట్రాక్షన్. అందుకోసం ఈ మధ్య May 5th నుంచి జరిగిన సంఘటనలు జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఇందిర గారు మీరు చెప్పండి, మీ పార్టీ వల్లనే ఈ గొడవలు ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నాయా? అప్పట్లోనే సరిహద్దు వివాదాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కనుక పటిష్టమైన చర్యలు తీసుకొని ఉండుంటే, నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదనే అభిప్రాయం. సో ఇవాళ ఈ దేశం యొక్క పుట్టుక కానీ ఈ దేశం యొక్క నిర్మాణానికి కానీ కాంగ్రెస్ పార్టీ కారణం అన్నది వాస్తవం. కానీ ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ దేశానికి పట్టినటువంటి శనే కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ వల్లనే ఏది జరగలేదు అంటున్నారు. కానీ నేను నిర్మిస్తేనే కదా ఆ తర్వాత వచ్చి నువ్వు ఇదంతా ఏర్పాటు చేస్తుంది. ఇవాళ కశ్మీర్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా లేనటువంటి ఆరోపణలు చేయడం, ఇవాళ ఆ రోజు ఆ పాకిస్తాన్ కి కాశ్మీర్ కి మధ్య రిలేషన్ అంటే ఆ రెండింటి మధ్య ఒక బంధాన్ని కనుక మనం ఏర్పాటు చేసుకోలేకపోయినట్లయితే ఆ రాజ్య యొక్క అంగీకారం మనం ఒప్పుకొని ఉండేది. ఇలా 377 రద్దు చేసే అవకాశం మీకు ఉండేది కాదు. ఆ రోజున్న సందర్భానికి అది అవకాశం. అప్పుడు అది కాంగ్రెస్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చేయాల్సి వచ్చింది. ఇవాళ చైనాకి సంబంధించినటువంటి భారత్ కి మధ్య ఉన్నటువంటి చాలా ఉండొచ్చు. అంటే డెఫినెట్ గా బార్డర్ అన్నప్పుడు ఆ బార్డర్ కి సంబంధించినటువంటి అంశాలు ఎప్పటికప్పుడు వాగ్వాదాలు ఇట్స్ కామన్. ఎవరికి వాళ్ళు ఎవరి ఆధిపత్యం వాళ్ళు చూపించుకోవడం కావాలి. కానీ ప్రతిసారి ఏదైనా మంచి చేస్తే భారతీయ జనతా పార్టీ చేసినట్టు చెడు జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ యొక్క రంగు రుద్దడము అలవాటుగా మారిపోయింది. సో చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చరిత్ర నిర్మించలేదు కదా. సో చరిత్రను ఎప్పటికప్పుడు డిస్ట్రాక్ట్ చేయడమే వాళ్ళ పాత్ర కాబట్టి చరిత్రను నిర్మించినటువంటి వాళ్ళు విమర్శించడంగానే పెట్టుకున్నటువంటి ఇందిర గారు నెహ్రూ గారు చనిపోయింది బాధతో చనిపోయిందే ఇండో చైనా యుద్ధం వల్ల, అది మనకు తెలిసిన విషయమే. ఆ ఓటమిని తట్టుకోలేక ఆ బాధలో ఆయన చనిపోయిన విషయం మనం చూసాము. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నరోత్తమ్ రెడ్డి గారు. అండి అందరికి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ పేరు నమస్కారాలు. ఇప్పుడు సహజంగానే ప్రపంచాన్ని మనం గమనిస్తే చాలా దేశాల మధ్యన సాంప్రదాయ వైర్యం అంటే మానసికంగానే పక్క దేశం అంటే నచ్చకపోవడం, లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన నచ్చకపోవడం, వాళ్ళ యొక్క విదేశీ విధానాలు నచ్చకపోవడం, ఇట్లాంటి నచ్చకపోవడం అనేటువంటి కారణాల ద్వారా సహజంగానే వైరం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం పాకిస్తాన్ చూసుకున్నా, లేకపోతే ఎక్కడన్నా పక్కనున్న బంగ్లాదేశ్ చూసుకున్నా, కొంతవరకు అంటే వాళ్ళ విధానాలు కానీ లేకపోతే వాళ్ళకు మన దేశం పట్ల ఉన్నటువంటి మానసిక స్థితి కానీ అవలంబించే విధానాలు కానీ మనకు నచ్చకపోవడం వల్ల వైరం ఉంటుంది. కానీ చైనాకు సహజంగా భారతదేశం మీద వైరం పెంచుకోవాలనేటువంటి ఆ మానసిక స్థితినే మనము ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు మనం అంటే ఆక్రమించుకోవాలనేటువంటిది వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్నది అనేటువంటిది కొన్ని కారణాలు మనకు ఇందాక చెప్పిండ్రు. కానీ అవి చిన్న చిన్న కారణాలే. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక దేశంతో ఇంకో దేశంకు ప్రమాదం ఉంది భవిష్యత్తులో అని అనుకున్నప్పుడు మాత్రమే మనల్ని ఇంకొక దేశం అంటే జీవితకాలం పాటు అంటే ఈ దేశము ఆ దేశము బ్రతికి ఉన్నన్ని నాలు ఇది మనకు శత్రు దేశం అని భావిస్తూ ఉంటుంది. చైనా ఎప్పుడో ఈ విషయాన్ని అది గుర్తించింది. భవిష్యత్తులో ప్రమాదము ఆసియా ఖండంలో భారతదేశం కాబట్టి భారతదేశాన్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచకూడదు. భారతదేశంలో ఉన్నటువంటి సంపద వాళ్ళందరూ కష్టపడితే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయితే అది ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలో చైనాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి భారతదేశాన్ని ఇప్పుడు ప్రశాంతంగా ఉండకుండా చూసేటువంటి ప్రయత్నం. ఎందుకు ప్రశాంతంగా ఉండకూడదు అనేటువంటి పదం వాడుతున్నానంటే ఇప్పుడు చైనాకు భారతదేశానికి ఉన్నటువంటి
3488 కిలోమీటర్ల ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని ఇప్పటి వరకు పర్ఫెక్ట్ గా నియంత్రణ రేఖను నిర్ధారించుకోలేకపోతున్నాయి రెండు దేశాలు. ఎందుకంటే ఆ సమస్య ఎప్పుడు ఇరు దేశాలకు ఉంటేనే చైనా భారతదేశాన్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అది ఎప్పుడు జీవితకాలం పాటు, అంటే అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండాలని చైనా కోరుకుంటది. అది నిజంగా బలమైన కారణం. ఈ కారణాలలో మన దేశం గ్రహిస్తే అట్లాంటి వాతావరణంలో ఈ దేశాన్ని ఎప్పుడు కూడా ఆక్రమించాలి, ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నము చైనా చేస్తున్నటువంటిది 1962లో చూసినాం. ఆ సమయంలోనే సమాధానం ఇవ్వలేకపోవడం వల్లనే ఈ చైనా ఈ మానసిక స్థితిలో ఉండిపోతున్నది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. నేను ఏమంటున్నా, అసలు భారతదేశాన్ని సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి భావన ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మూలాన్నే మేము ఏం మాట్లాడినా వాళ్ళకి తప్పులాగా కనబడతా ఉన్నది. 1856లో స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం, ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం కష్టపడ్డటువంటి పార్టీ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది వ్యక్తులు, అంటే విభిన్న ధృవాలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులు అందరు కలిపి, నేను ఒక్కటే మాట చెప్తాను బేస్ గారు, ఒకటే మాట చెప్తాను. విభిన్న వ్యక్తులు కలిసినటువంటి వ్యక్తులు దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత ఈ దేశం బాగుండడం కోసం, ఈ దేశానికి ఏ విధానాలు అవసరమో ఆ విధానాల కోసం పార్టీలు పెట్టుకున్నారు. కానీ విమర్శించడానికి పార్టీలు పెట్టలేదు ఇక్కడ. రైట్, దిగంబర్ గారు యుఎస్ నుంచి బీజేపీ కార్యదర్శి. సో దిగంబర్ గారు నమస్తే అండి అందరికీ. చెప్పండి. సో అమెరికా పెంచి పోషిస్తుందా ఈ ఘర్షణ వాతావరణాన్ని? ఇంతకు ముందు చెప్పినట్టుగానే అమెరికా పెంచి పోషించడం అలాంటిది ఏం లేదండి. ప్రస్తుతానికి ఈ వాదన ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు, అదే నారాయణ గారు చెప్పినట్టు, వీళ్ళందరూ చెప్పినట్టు, ప్యానలిస్టులు అందరూ చెప్పినట్టు, ఇది చాలా పూర్వమైనటువంటిది ఇప్పుడున్న పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో దీనికి ప్యానలిస్ట్ అందరు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ అక్యురేట్. కాకపోతే కొన్ని విషయాలు మనము గమనించాల్సింది ఏంటంటే జియో పొలిటికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలో ఇంతకు ముందు మనకు చైనాకు గొడవలు ఉండడం అనేది వాస్తవం, అందరం అగ్రి చేసిన దానిలో దెర్ ఇస్ నో డిస్ప్యూట్. బట్ ఇప్పుడు ఈ స్టాండ్ ఆఫ్ ఈ లెవెల్ కి ఎందుకు వెళ్ళింది అంటే జియో పొలిటిక్స్ లో చాలా చేంజెస్ జరిగినాయి రీసెంట్ గా. ముఖ్యంగా కరోనా వైరస్ ని కప్పిపుచ్చడం అనేది చైనా చేసినటువంటి పనిని ప్రపంచ దేశాలు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది చైనా ఈ విషయంలో. సో ఈ విషయంలో ఏమైంది మీరు చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా, బ్రిటన్ అండ్ యుఎస్ ఓపెన్ గా వీటిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి చైనాకి. వాటి పెట్టుబడుల విషయంలో తీసుకోండి, అదే విధంగా వాటి యొక్క ఎకనామిక్ ఇష్యూస్ తీసుకోండి, అండ్ ఇంక్లూడింగ్ G7 కి కూడా చైనాని ఇన్వైట్ చేయకపోవడం. దీస్ ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆన్ ద జియో పొలిటికల్ చేంజెస్. అండ్ దాని వల్ల ఏమైతుంది అంటే చైనా పైన ఒక తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి సందర్భంలో భారతదేశం కూడా ఏం చేసింది, చైనా మీరు చూసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడంతో అప్రమత్తమైనటువంటి భారత ప్రభుత్వం తాత్కాలికమైన సవరణలు చేయడం జరిగింది. ఈ సవరణల వల్ల ఏమైంది అంటే చైనా అనేది ఇలాంటి విషయాలకు నచ్చలేదు. అదే విధంగా ఇంకో విషయం అందరు ప్యానలిస్ట్ చెప్పే ఒక్క విషయం మర్చిపోయిందంటే సరిహద్దుల్లో అత్యంత త్వరిత వేగంగా ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఏవైతే బిల్డ్ చేస్తున్నామో మనము, ఏదైతే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నటువంటి 62 తర్వాత మనం ఏం చేసినాము అంటే చైనా వాళ్ళ సైడ్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో చాలా వేగంగా నిర్మించింది. కానీ మన సైడ్ లో ఏమైంది, ఆ విధమైనటువంటి వేగమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వలేదు. రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ప్రభుత్వం బార్డర్ ఆర్గనైజేషన్ ద్వారా, రోడ్ నిర్మాణ ఆర్గనైజేషన్ ద్వారా దీన్ని చాలా అత్యంత వేగంగా నిర్మించడం ప్రారంభించింది. దీన్ని కూడా చైనాకు నచ్చలేదు. అదే విధంగా ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఈ ఒకటి ఆర్థికంగా వాళ్ళకి ఏది ఎటు తోని పరిస్థితి ప్రపంచంలో. మరో రకంగా చూసుకున్నట్టయితే హాంకాంగ్, అదే విధంగా తైవాన్ కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో కూడా భారత్ చైనాకు అనుకూలంగా వ్యవహరించకపోవడం, తన సొంతమైన వైఖరిని తనకి ఇష్టం వచ్చినట్టు మాకు అవసరంగా లేదంటే మన అవసరాలకు అనుకూలంగా చేయడం తప్ప దీంట్లో ఎలాంటి లేదు. అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ట్రంప్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ట్రంప్ గారు అదొక మీరు క్వశ్చన్ చేయడానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే ట్రంప్ గారు అది ట్వీట్ చేసిన వెంటనే భారత ప్రభుత్వం త్వరితగతిన దీన్ని స్పందించింది ఏంటి అంటే ఇది ద్వైపాక్షిక ఇష్యూ,
దిస్ ఇస్ అ బయోలేటరల్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ అ మల్టీలేటరల్ ఇష్యూ. సో దానికి భారత్ చైనాలో ఏదో ఒక రోజు తగినటువంటి సమస్యకు పరిష్కారం కనుగోవాలి తప్ప ఇది మల్టీలేటరల్ ఫోరం కాకూడదని భారత ప్రభుత్వం స్పష్టంగా చేయడం జరిగింది. దీనికి ఒక దిగంబర్ గారు, దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 1962 యుద్ధంలో మనం ఎంత అర్థించినా కూడా అప్పటి కెనడీ ప్రభుత్వం మనకు సహాయంగా రాలేదు, అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు రావడాన్ని మనం జీర్ణించుకోలేకపోవడం కూడా ఒకటి ఉండొచ్చు. సార్ జేడి సార్ ఒక మాట చెప్పండి సార్. చైనా దౌత్యపరంగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడింది, ఏకాకి అయిపోయింది. అదే కారణమా, లేదంటే ఇండియానే కవిస్తోంది అని చెప్పడం, అంటే మన నిజంగా ఇండియా అలాంటి కవింపు చర్యలు ఏమైనా పాల్పడుతుందా? అందుకండి నేను ఇందాక అన్నట్టు ఏదైనా విషయాన్ని కొద్దిగా మనం హిస్టరీలోకి వెళ్ళడం చాలా అవసరం. దాన్ని నేను డిస్కస్ చేశాను. ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్టరీ పార్ట్. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఏమవుతుందంటే చైనా ఒక ఇండిపెండెంట్ ఎకానమీగా చాలా సంవత్సరాల నుంచి అది ఎదిగిన దేశం. దాని టిపికల్ దాన్ని ఏంటంటారంటే ఇట్స్ ఏ హైరార్కికల్ ప్యాటర్న్ అంటాం మనం. అంటే చైనా ఎప్పుడు కూడా టాప్ లో ఉండాలి అన్నది వాళ్ళ ఎయిమ్ ఉంటుంది అనమాట ఇప్పుడు. అందువల్ల ఎనీ నేషన్ కమింగ్ అప్, ఏదైనా దేశం పైకి వస్తుంటే దానికి అంత సహింపు ఉండదు. రెండవ ముఖ్యమైన విషయం మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డిసెప్షన్ అన్నది ఒకటి ఉన్నది. డిసెప్షన్ అంటే ఎదుటి వాళ్ళను మోసం చేయడం అన్నది యుద్ధ నీతి. మీరు కౌటిల్యుని అర్థశాస్త్రం చదివినా నీతి శాస్త్రం చదివినా కూడా ఇందులో డిసెప్షన్ అన్నది ఒకటి ఉంటుంది. మహాభారతంలో చూసినా కూడా డిసెప్షన్ చాలా చోటు ఉంది. మొఘల్ వాళ్ళు కూడా డిసెప్షన్ యూజ్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు కూడా డిసెప్షన్ యూజ్ చేశారు. కానీ ఇప్పుడు చైనాలో ఏంటంటే ఈ డిసెప్షన్ అన్నది చాలా ముఖ్యం. దీనికోసం ఒక 2 ఉదాహరణలు ఇస్తాను. 1950 సంవత్సరంలో నెహ్రూ గారు చౌ ఎన్లై గారితో ఈ ఇష్యూ టేకప్ చేశారు. చాలా చైనీస్ మ్యాప్స్ లో ఇండియన్ టెరిటరీ చాలా మీ దేశంలో ఉన్నట్టు చూపించారు అని ఆయన అబ్జెక్షన్ లేవదీస్తే, అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇవి చాలా ఓల్డ్ మ్యాప్స్, ఈ మ్యాప్స్ వల్ల అవన్నీ అయ్యాయి, దాంట్లను రివ్యూ చేస్తాము, రివైజ్ చేస్తాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఏమీ జరగలేదన్నమాట. ఇండియా అనుకుంది వీళ్ళు మారుస్తారు అనుకుని అలా ఉండిపోయాం. ఇది ఒక ఫస్ట్ డిసెప్షన్. రెండవది వచ్చేసి చైనా పొజిషన్ ఆన్ కాశ్మీర్. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం మనం చూడాలి. 1962 వార్ అయిన తర్వాత MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు, అక్కడ కూడా ఒక ఆయన ఆర్కే నెహ్రూ గారు ఉండేవాడు. ఆయన చౌ ఎన్లైన్ గారిని కలిసి అప్పుడు నెహ్రూ గారు ఏం చెప్పారంటే మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి చైనా ఈజ్ లీనింగ్ టువర్డ్స్ పాకిస్తాన్ అని. చైనా అన్నది పాకిస్తాన్ దిశగా వెళుతోందంటే అన్ని తర్వాత జమ్మూ కాశ్మీర్ ని డిస్ప్యూటెడ్ టెరిటరీగా చైనా కూడా ప్రకటిస్తోందని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే హ్యాస్ చైనా ఎవర్ సెడ్ దట్ ఇట్ డిడ్ నాట్ అని మార్చాడు. మేము ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడము అని అన్నారు. తర్వాత వచ్చేసి ఆయన మళ్ళా టోటల్ గా టర్న్ అయిపోయి హ్యాస్ చైనా ఎవర్ సెడ్ దట్ ఇట్ డిడ్ నాట్ రికగ్నైజ్ ఇండియన్ సావరెనిటీ ఓవర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ రెండు దీంట్లో ఏమైపోయిందంటే ఈ డిసెప్షన్ అన్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి మ్యాప్లు వాళ్ళు సరిదిద్దలేదు. ఇందాక దిగంబర్ గారు చెప్పారు ఎప్పుడు మ్యాప్స్ అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత చైనా మీద ఉన్న స్టాండ్ కూడా ఈ విధంగా ఉండిపోయింది అనమాట. సో ఈ విధంగా ఈ డిసెప్షన్ అన్నది అయింది. ఆ తర్వాత ఇవి చూసుకుంటే ఇవే తర్వాత కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఎకనామిక్ పవర్ గా పెరగడము, ఆ తర్వాత వచ్చేసి ఇండియా కూడా బార్డర్ లో తన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత వచ్చేసి ఆ రోడ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా మొదలు పెట్టింది మన లడాక్ ఏరియా. అందువల్ల ఏంటంటే చైనా ఈజ్ సేయింగ్ దట్, ఎందుకంటే ఎప్పుడైతే ఆ క్లారిటీ లేదో మనకు అక్షయ్ చిన్ గానీ ఇంకొక చోట్ల కూడా, దీనివల్ల ఏమైపోయిందంటే ఆల్వేస్ ఇది మా టెరిటరీ అని రెండు క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఈ ట్రూప్స్ మధ్య ఎప్పుడు ఈ స్టాండ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ అవుతుంటుంది అనమాట. కాబట్టి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడం చాలా ముఖ్యం అన్నది మనం అందరం కూడా గ్రహించాలి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గానీ, మెక్మోహన్ లైన్ గానీ ఈస్టర్న్ లో వీటన్నిటి గురించి ఒక క్లారిటీ రావాలన్నమాట. తర్వాత మీరు అన్నట్టు చెప్పండి. దీనికి మన నారాయణ గారు చెప్పాలి. కమ్యూనిస్ట్ వాళ్ళు మరి ఏం చేస్తారు మనల్ని భారతదేశాన్ని అనేది వాళ్ళే చెప్పాలి. నారాయణ గారు చెప్పండి. మీరు అన్ని కలిపి కలవకం చేశారు. ఒకటి బార్డర్ ఇష్యూ, ఒకటి ఇంటర్నేషనల్ ఇష్యూ, ఒకటి వైరస్, ఒకటి. ఈ మూడింటిని కంబైన్ చేసి పారేస్తారు. నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే చైనా కానీ ఇంకే దేశం కానీ ఇతర దేశాలను ఆక్రమించుకునేటువంటి ఘటన లేవు. అమెరికా కావాలంటే ఆక్రమించుకుంది, అమెరికా ఇరాక్ ఆక్రమించుకుంటే అక్కడ చేసింది. అందువల్ల ఎక్స్పాన్షనిజం, ఆక్యుపేషన్ అనేటువంటి సిస్టమ్ అది అమెరికా వైపు ఉంది, ఒక పాలసీ ఇంకో వైపు లేదు, అది పక్కన పెట్టింది.
బార్డర్ డిస్ప్యూట్స్ ఎప్పుడు కానీ ప్రతి చోట ఉన్నాయి. అది పరిష్కారం చేసుకుంటూ పోవాలి. ఒకటి చైనా వచ్చి ఇండియాను ఆక్యుపై చేసుకుంటున్నాను, లేదు ఇండియా పోయి ఇంకో ఆక్యుపై చేసుకుంటున్నాను, కుదరదు. చైనా చిన్న సవరణ సార్, చైనా ఏర్పడిన వెంటనే భూటాన్ మీద అదే టిబెట్ ని ఆక్రమించుకుంది, అదే హాంకాంగ్, తైవాన్ వీటన్నిటిపైన దాని అంతర్గత సమస్యలు చూసుకుంటున్న వాళ్ళు చైనానే చూసుకున్నప్పుడు దలైలామా మన దేశంలో ఎందుకుంటారండి? ఐలాజికల్ ప్రాబ్లం అది ఐలాజికల్ ప్రాబ్లం లో ఆయన పెట్టుకున్నారు. చైనా దాన్ని మా దేశాన్ని గుర్తిస్తా ఉంది, అది మనకు సంబంధం లేదు, అది వాళ్ళు కూడా ఇప్పుడు చైనా ఇతర దేశాలను ఆక్రమించుకుంటే అంతర్గత విషయం అయినాక మీరు మాట్లాడితే నాకు అభ్యంతరం. ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ గా ఒక దేశం ఆధారపడడం. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత నిజంగా ప్రపంచవ్యాప్తంగా అది డిస్కస్ చేసుకునే పరిస్థితి వచ్చింది, డెవలప్మెంట్స్ మొదలు. ఇప్పుడు చైనా మనతో పాటు చైనా స్వతంత్రం వచ్చినా అది అన్ని రకాల అభివృద్ధి అయిపోయింది. మన చైనా ఇండియా ఏమాత్రం దాన్ని క్యాచ్ చేయలేదు, అది అమెరికా సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అదొక సమస్య. ఇప్పుడు వచ్చింది ఎక్కడ వచ్చిందంటే కోవిడ్ సమస్య వచ్చింది, దీని నుంచి అడ్డం పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు శ్వేతపత్రం ప్రకటించారు, నేను ఈరోజు చూసా. డిసెంబర్ లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడానికి 1 month పట్టింది. అంటే ఏంటి, మనుషుల నుంచి మనుషులు పోతుందా ఏంటని వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాని సమస్య కదా ఇది. వాళ్ళకి అర్థమైన తర్వాత January 16th, 19th వాళ్ళు అనౌన్స్ చేశారు, ఈ వైరస్ ప్రమాదం ఉంది, దీని మనుషుల నుంచి మనుషులు పోతుందని చెప్పేసి చెప్తే అప్పుడు వరల్డ్ హెల్త్ కూడా దాన్ని ఎండార్స్ చేసింది. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు దీన్ని అని చెప్పేసి కోవిడ్ వైరస్. ఇది ఇన్హ్యూమన్. అది ఏ కంట్రీ కానీ ఎవరు కానీ తెలిసి ఇట్లాంటి పాయిజన్ ని ఎక్స్పోర్ట్ చేయరు. ఎక్స్పోర్ట్ చేసిన మనుషులే కాదు, అది సాధ్యం కాదు. మనం తీసుకుని ఫెయిల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళు 10 రోజుల్లో హాస్పిటల్ నిర్మించగలిగారు. దాని నుంచి ఇంటర్నేషనల్ గా జాగ్రత్త పడి ఇది ఆ నుంచి వచ్చే వాళ్ళ మీద జాగ్రత్త పడి ఉంటే పోయిండేది. ఇప్పుడు వాళ్ళ సిటీలో కూడా, కోహిన్ సిటీలో కూడా వాళ్ళు కోటి మందిని కనుక్కోవచ్చు. నారాయణ గారు, ఇప్పుడు మనం చైనాను పొగడ్డామని వద్దు సార్ మనం, ఎందుకంటే అది WHO తేలుస్తుంది. మీరేం చేస్తున్నారు, కోవిడ్ వైరస్ చైనాని ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పేసి ఒక దుర్మార్గం ఎవరు చెప్పలేదండి. అది ఎవరు అదొకటి ట్రంపే చెప్పాడు. ట్రంప్ చెప్తాడు సార్, వాళ్ళిద్దరికి ఉన్న గొడవలు అలాంటివి. ట్రంప్ చెప్తాడు, మనం చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదుగా, మనం చెప్పలేదు కానీ చైనా మన బీజేపీ మిత్రులు చెప్తానే ఉన్నారు అన్నమాట. లేదు, చైనా ఎక్స్పోర్ట్ చేసిందని ఏ రోజు చెప్పలేదండి. చైనా జరిగిన విషయాన్ని ప్రపంచానికి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అనుమతించట్లేదు. ఇప్పుడు WHO ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉన్నారు కదా, ముందు వాళ్ళు క్లారిఫై కావాలి కదా, వాళ్ళు క్లారిఫై చెప్పారు. నరోత్తమ్ రెడ్డి గారు, మనకు చైనా నుంచి నారాయణ గారు ప్రతినిధిలా ఉన్నారు. సో మనం మీరు చెప్పండి అసలు అది కరెక్ట్ కాదు. మీరు విత్డ్రా చేసుకున్నమాట, మీరు విత్డ్రా చేసుకున్నమాట. నేను విత్డ్రా చేసుకున్న ముందురా ఏమండి, నేను చైనా భారతదేశంలో ఉన్నా, మీరు అది విత్డ్రా చేసుకుంటే దీనిలో ఉన్న డిస్కషన్ ఉండను. తప్పకుండా సార్, తప్పకుండా విత్డ్రా చేసుకున్నాను సార్. కాకపోతే విత్డ్రా చేసుకుంటున్నాను, నేను విత్డ్రా చేసుకున్నాను సార్. రైట్ థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చైనా ఈ కరోనా వైరస్ విషయంలో నిజాలను దాస్తోంది. నిజాలను దాచి ప్రపంచానికి జాగ్రత్తలు చెప్పకపోవడం వల్లనే ఈ చైనా నుండి మొత్తం కూడా ప్రపంచ దేశాలకు ఈ కరోనా వైరస్ వచ్చింది అనేటువంటి భావన అన్ని దేశాలు, మీరు ట్రంప్ ఏమో బయట గట్టిగా చెప్తున్నాడు కానీ అన్ని దేశాల భావన కూడా అదే ఉండింది. ఎందుకు అంటే నరోత్తమ్ రెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు భావనలో వదిలేద్దాం. ఒక సార్వభౌమ దేశంగా ఏ దేశం కూడా తన ప్రజల్ని చంపుకుంటూ ఇంకో దేశాలను చంపుద్దని మనం అనుకోకూడదు. సరే, అది WHO తేలుస్తుంది, అది వివాదం నడుస్తుంది, అది వదిలేద్దాం. కానీ ఈ యుద్ధ కాక్షతో రగిలిపోవడం ఏంటి, ఎందుకు మన మీద చైనా కక్ష కట్టింది,
దీన్ని ఇప్పుడు మనం సమర్థంగా తిప్పి కొట్టగలుగుతామా లేదా? 1962 లాగే ఉన్నామా ఇప్పటికి? ఇప్పుడు బిఎస్ గారు కొన్ని కారణాలు ఉంటాయి ఇక్కడ. నేను చైనా యొక్క మానసిక స్థితి అంటే యుద్ధము అనేది పాత రోజుల మాదిరిగా ఈరోజు ప్రత్యక్ష ఈ యుద్ధాలు కాకుండా పరోక్ష యుద్ధాలకు, అంటే ఏ దేశాన్నైనా ఆర్థికంగా దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తే అది యుద్ధమే. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధం చేసినా జరిగేది ఆర్థిక సంక్షోభమే, ఆర్థికంగా ఇబ్బంది పడడమే. ఈరోజు పరోక్షంగా అది జరుగుతున్నది ఇవాళ ప్రపంచ దేశాలకు. అయితే మీరు ఒక మాట అన్నారు, చైనా వాళ్ళ మనుషులను చంపుకుంటుందా అనేటువంటి ఒక మాట. మీరు ఈరోజు చైనా చెప్తున్నటువంటి లెక్క, కరోనా వైరస్ చైనాలో పుట్టింది, చైనా ద్వారానే ప్రపంచానికి వ్యాప్తి చెందింది. అట్లాంటి సందర్భంలో చైనాలో ఎంతమందికి వైరస్ సోకింది అనేటువంటి వార్తను మనం చూస్తా ఉన్నాము. కానీ చైనా నుంచి బయట దేశాలకు వచ్చినప్పుడు బయట దేశాలలో దాని తీవ్రత ఎంతున్నదో మనం చూస్తున్నాం. అంటే ప్రికాషన్ తీసుకునే విషయంలో వాళ్ళకు ముందే తెలిసింది కాబట్టి కొన్ని ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా, యుద్ధములో సైనికులు చనిపోతారు, చైనా డైరెక్ట్ యుద్ధం చేస్తే సైనికులు చనిపోతారు ఎంతో కొంతమంది. అదే విధంగా ఈరోజు ప్రజలను చంపింది చైనా, సైనికులను చంపే బదులు ప్రజలను చంపుకుంది. అంటే యుద్ధ పిపాస ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ముందు తను కొంత నష్టపోతాడు, దానికి సిద్ధమవుతుంది. అట్లా మానసికంగా చైనా సిద్ధమయ్యే కొంత ఈ బయోవారికి తెరలేపింది అనేటువంటి అనుమానం ఇలా ప్రపంచ దేశాలకు కలుగుతా ఉన్నది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నా, నాకు ఒక చిన్న అవకాశం చెప్పండి. ఇట్లాంటి సందర్భంలో చైనా మీద ఏదైతే ఆర్థికంగా ప్రపంచ దేశాల ఆంక్షలు కానీ పెట్టుబడుల ఉపసంహరణ కానీ అది భారతదేశానికి ఉపయోగపడుతుంది, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ కనుక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈరోజు భారతదేశానికి వస్తే ఆసియా ఖండంలో చైనాతో గట్టిగా పోటీ పడగలిగేటువంటి శక్తి భారతదేశానికి వచ్చేటువంటి అవకాశం ప్రపంచమంతా గమనిస్తుంది కాబట్టి, మాట్లాడుకుంటుంది కాబట్టి, చైనా ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, మనల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా భారతదేశము సేఫ్ జోన్ కాదు అనేటువంటి భావన ప్రపంచ దేశాలకు కలిగించే ఉద్దేశం, అంటే కలిగించే విధంగా ఆ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం అనేటువంటి ఒక కోణాన్ని ఇక్కడ మనం చూడాలి. అందుకే చిన్న ఇష్యూలలో ఇట్లాంటి సమస్యలను లేవనెత్తుతారు. ఒక్క నిమిషం ఇందిరా గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే చైనా విషయంలో చైనా ఆరోపిస్తోంది భారత్ వైపు నుంచే కవింపు జరుగుతోంది అని, బీజేపీ యొక్క ఈ వైఖరి సరైనదేనా? ఒకవైపు కోవిడ్ తో ఫైట్ చేస్తూ ఈ చైనాతో ఫైట్ చేసే పరిస్థితి మన వల్ల వచ్చిందా, నిజంగా చైనానే తీసుకొచ్చిందా? 2017 జూన్ 16న డోక్లాం ఇష్యూ వచ్చింది. డోక్లాం ఇష్యూని ఈనాటికి కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి. సో మన మేక్ ఇన్ ఇండియా అన్న అది మేక్ ఇన్ చైనా అన్నది. మేక్ ఇన్ ఇండియా మన యొక్క ఏదైతే అన్మూలం ఉంటుందో దానినే మనం మేక్ ఇన్ చైనా చేసుకుందాం. సో అంటే మన సంబంధాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక అంశం ఏంటి అని అంటే, నిజంగానే ఇవాళ నరేంద్ర మోదీ గారు అంటే సన్నిహిత సంబంధాలను పెంపొందించుకొని చాలా గొప్పగా మేము చేస్తున్నాము, కాంగ్రెస్ కన్నా భారతీయ జనతా పార్టీ బెటర్ ప్రభుత్వాన్ని పాలిస్తుందని చెప్తున్నప్పటికీ మీరు డోక్లాం ఇష్యూ పైన ఎందుకు చేయలేకపోయినారు అన్నది మౌలికమైనటువంటి ప్రశ్న ఇక్కడ. తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటి విషయంలో కరోనా అంశంలో మిగతా దేశాలు అంటే చైనా చేస్తున్నటువంటి తన యొక్క ప్రవర్తనప్పుడు చైనాకి ఇండియాకి ఎప్పుడు కూడా రెండు కాంపిటీషన్ గానే ఎదుగుతూ వచ్చాయి. కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి చైనా మనకన్నా కూడా ఎక్కువగా డెవలప్ అయిందని మనమే చెప్పుకుంటున్నాం. కానీ ఇండియా అవ్వకపోవడానికి 1,00,000 కారణాలు అయిండొచ్చు. కానీ చైనా విషయానికి వచ్చినప్పుడు తన యొక్క ఆధిపత్యాన్ని భారతదేశం పైన చేయడం కోసము ఎప్పటికప్పుడు కూడా మనల్ని కవింపు చర్యలకు చేస్తూనే దానిలోని భాగంగానే తన యొక్క బిజినెస్ అంతా కూడా మన దగ్గరే చేస్తుంది. తన బిజినెస్ అంతా కూడా చెప్పండి. అంటే బీజేపీ వైఖరి సరిగ్గానే ఉందా అది చెప్పండి. బీజేపీ వైఖరి సరిగ్గానే కాబట్టి చెప్తున్నా, సరిగ్గా ఉంటే ఇట్లా కాదు కదా పరిస్థితి. ఇప్పుడు నిన్న చర్చలు జరిగాయి, శాంతియుతంగా దౌత్యపరంగా చర్యలు జరుగుతున్నప్పుడు ఏం చేశారన్న దానికి ఇప్పటి వరకు ఏం క్లారిటీ రాలేదు. ఇప్పుడు సరిహద్దులకు సంబంధించినటువంటి ఇష్యూ అంతా ఆషామాషి ఈజీగా పోయేటువంటి అంశం కాదది. సో ఇక్కడ సైనికాధికారుల స్థితిలోనే జరుగుతుంది కదా, సైనికాధికారుల స్థాయిలోనే జరుగుతుంది కాబట్టి కరోనాకి సంబంధించినటువంటి అంశంలో ఇవాళ చైనా పైన
అన్ని దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు చేసినటువంటి దానికి, వాళ్ళ వుహాన్ లాబొరేటరీలో చేసినటువంటి దానికి అనేది ఇవాళ ఆరోపణ ఉంది. కానీ కనీసం మినిమం రిసెర్చ్ కూడా అలో చేయలేనటువంటి పరిస్థితి చైనా ఇవాళ ఉంది అంటే డెఫినెట్ గా అందరూ అనుమాన పడుతున్నటువంటి అంశమే కదా. ఇప్పుడు అమెరికా స్నేహహస్తం చేస్తోంది ఈ విషయంలో, నేను మధ్యలో ఇన్వాల్వ్ అవుతాను అని. అమెరికాకు ఇది అవసరమా? ఏ రకంగా అవసరం? Definitely, it's a I want to summarize this as a geopolitical issue. Economics drive politics, and in this case, China is going to be the loser from the financial point of view because of the COVID. There are so many underlying reasons, but COVID triggered, and COVID is the catalyst for China to act and behave like this. And there are so many other things going on between US and China, the trade war and all those things, taxation and things like that triggered some of the things. And but the catalyst is the COVID. Because of the COVID, China's trust in the world is reduced, and they are trying to protect this so that they can put their economic interest is prevailed moving forward. That is the main reason. So the geopolitical reason toni idantha trigger ayindi. Daniki government of India has to act accordingly immediately to go back in a comprehensive way, to go back, identify all the different issues between India and China, and they need to have a bilateral discussion and agree on one at a time without jeopardizing individual. I mean, China will negotiate politically as well as financially and militarily. They are very strong. India will not be able to match China's power at this point in time because the population is also, they are bigger and we are small, but by 2027 we are going to cross China. So in order to protect our interest, there need to be a comprehensive solution between China and India sitting across the Right. Thank you. Digambar garu nenu oka prashna aduganu. Digambar garu oka prashna cheppandi. మా మధ్య వేలు పెట్టొద్దు అంటే అమెరికా చైనా మధ్య జరుగుతున్న వార్లో, ఏదైతే ఎకనామిక్ వార్లో ఇండియా నువ్వు మా మధ్య వేలు పెట్టొద్దు అనే దాని మీదనే ఇప్పుడు చైనా పాయింట్ చేస్తుంది మనల్ని. అదేనా కోపం? అది డెఫినెట్ గా కాదండి. ఏ దేశం కూడా వేరే దేశానికి చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం తన యొక్క సొంత నిర్ణయాలు, మన యొక్క మిత్ర దేశాలకు అనుగుణంగా మన యొక్క we have an independent foreign policy. It should not be dependent on China. So that is like no country can force other country to say like మేము ఇట్లా పోవద్దు, మీరు ఇట్లా ఉండొద్దు అంటే ఎవరికి ఇష్టం ఉంటదండి? ఎవరికి ఇష్టం ఉండదు. అయితే కొన్ని పాయింట్స్ నేను ఇప్పుడు చెప్తానండి. నారాయణ గారు చెప్పినటువంటి ఒక పాయింట్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఎందుకు అంటే చైనాకి మహత్వాకాంక్ష ఏదైతే ఉందో, ఏదైతే వేరే కంట్రీలను ఆక్రమించుకోవాలనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సౌత్ చైనా తీసుకోండి మీరు, లేదంటే వేరే అటు చుట్టుపక్కల ప్రతి దేశాలకి ఆక్రమించ గురి చేయడం, ప్రతి దేశాలు సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాయి. దట్స్ అన్ ఇష్యూ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చైనాకి మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు డిసెప్షన్ టెక్నిక్ చాలా బాగా వాడతారు వాళ్ళు. ఈ పాకిస్తాన్ ని మనకి డైరెక్ట్ గా వార్ చేయకపోయినా పాకిస్తాన్ చేసినటువంటి ప్రతి విషయంలో వాళ్ళ బ్యాక్ ఇవ్వడము, వాళ్ళకి సపోర్ట్ చేయడము. చాలా సార్లు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మనము కొందరు ఆర్గనైజేషన్ టెర్రరిస్టులను ప్రకటించాలంటే ఒకే ఒక్క చైనా సెక్యూరిటీ కౌన్సిల్ లో ఈ రోజు ఉన్నప్పుడు మనం ఏకాకిగా అపోజ్ చేయడం. ఈవెన్ లైక్ వరల్డ్ ఈస్ రికగ్నైజింగ్ సమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చైనా. ఇలాంటి కొన్ని విషయాలు చూస్తుంటే చైనా ఖచ్చితంగా భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి సంకేతాలు ఇస్తూనే ఉంటది. ఇంకో విషయం నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా అండి. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఒకటి ఏమన్నారంటే కోవిడ్ ని మిక్స్ చేస్తున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ వినిపించింది. అండ్ కోవిడ్ ఈస్ నాట్ లైక్ చిన్న విషయం కాదండి. ఇట్స్ అ మహమ్మారి, ఇట్స్ అ పాండమిక్ నౌ, గ్లోబల్ పాండమిక్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జ్ స్కేల్ గ్లోబల్ పాండమిక్ ఆఫ్టర్ స్పానిష్ ఫ్లూ. సో స్పానిష్ ఫ్లూ అయినప్పుడు ఇప్పుడు మీరు చరిత్ర కనుక చూసుకున్నట్టయితే స్పానిష్ ఫ్లూ తర్వాత వచ్చినటువంటి సంబంధాలు దేశాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేయడంతో ప్రపంచ దేశాలంతా ఈ విధమైనటువంటి తీవ్ర ఒత్తిడి లేదంటే తీవ్రమైనటువంటి కోపానికి గురవుతున్నారు. ఉట్టిగా జస్ట్ బికాస్ లైక్ సమ్ పీపుల్ లేదంటే కొంత నష్టం జరిగితే ఎవరు ఇంత విద్వేషం కాదు. అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు హరిగారు ఒక మాట అన్నారు, ఈ రోజు కూడా మనం చైనా స్థాయిలో లేము, సైనికంగా ఆర్థికంగా చైనాను సరితూగే స్థాయిలో లేము. 2027 కానీ మనం చైనాను ఢీ కొట్టే స్థాయికి రాము అంటున్నారు. నిజమేనండి? ఆ స్థాయిలో ఉన్నామా మనం ఇంకా?
యాక్చువల్ గా ఏంటంటే మనం ఎకానమీ కంపేర్ చేసుకుంటే ఇందాక నారాయణ గారు అన్నట్టు యుఎస్ అరౌండ్ 18-19 ఆర్ 21 బిలియన్ డాలర్స్ ఉంటే చైనా 14 ఉంది. మనము 2025 కి వీ వాంట్ టు రీచ్ ది 5 ట్రిలియన్ ఎకానమీకి మనం రీచ్ అవ్వాలనుకుంటున్నాం. సో ఎకనామిక్ గా మనం చూస్తే ఇది ఒక స్టాటిస్టిక్స్ మనకు తెలుస్తుంది. తర్వాత రెండవది వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ గా వాళ్ళ స్ప్రెడ్ కూడా మనం చూడాలి. చైనా స్ప్రెడ్ చూస్తే అన్ని కంట్రీస్ లో ఎకనామిక్ స్టోర్స్ ఎక్కడికి పోయినా కూడా మీరు చైనా గూడ్స్ ఇవి ఉన్నాయి. వాళ్ళు ఏం కాన్సెప్ట్ చేశారంటే దే హావ్ క్రియేటెడ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ TVE, టౌన్ విలేజ్ ఎంటర్ప్రెనర్స్ అని వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు చైనాలో ఏ ప్రోడక్ట్ కావాలన్నా మీకు దొరుకుతుంది. ఆ టైప్ గా వాళ్ళు దాన్ని TVEని చేసి వాళ్ళు దే పెనట్రేటెడ్ ది ఆల్ మార్కెట్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్లకు ధీటుగా మనం ఎదగాలంటే ఇప్పుడు ఏంటంటే యుద్ధాల వల్ల ధీటుగా రావడం అన్నది ఒక విషయం అయితే, ఆర్థిక పరమైన యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాధాన్యంగా ఉన్నాయి దేశం. కాబట్టి మనం ఆర్థిక పరంగా మనం ఎదగగలిగితే, ఎందుకంటే మనకు డొమెస్టిక్ మార్కెట్ చాలా ఉంది, మనకు డొమెస్టిక్ మార్కెట్ మన పాపులర్, కాబట్టి ఈ డొమెస్టిక్ మార్కెట్ అంతా కూడా మనం ఆక్యుపై చేయగలిగితే కూడా చాలా చైనా ఎకానమీని మనం తగ్గించవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటి చూస్తుంటే మీరు దీపావళి టపాకాయల నుంచి వినాయకుడి బొమ్మల దగ్గర నుంచి కూడా యోగా మ్యాట్ల నుంచి కూడా మనం చైనా నుంచి తెచ్చుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు యోగా అని చెప్తే అది చూసి యోగా మ్యాట్లు వాళ్ళు తయారు చేయడం మొదలు పెట్టారు. ఇది ఆ ఎకనామిక్ ఆ బ్రెయిన్ అనమాట. అందువల్ల ఏంటంటే మనం చైనాను ఢీ కొట్టాలంటే ఎకనామిక్ గా కూడా మనం ఎదగగలగాలి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ హైరార్కియల్ ఏదైతే ఉందో చైనా ఆల్వేస్ వాంట్స్ టు బి ది టాప్. ఎవరైనా దాన్ని ప్రశ్నిస్తే చైనా వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలంటే వెంటనే వాళ్ళు ఏమన్నారు, మీ మీద ఆర్థిక పరంగా చర్యలు తీసుకుంటాం. జర్మనీ వాళ్ళు వచ్చేసి భద్రతా కారణంగా హవాయి 5G ఎక్విప్మెంట్ మేము విత్డ్రా చేస్తున్నామంటే జర్మనీ కార్లను మేము దిగుమతి చేసుకోమని ప్రతిపాదించారు. స్వీడన్ వాళ్ళు చైనాలో హ్యూమన్ రైట్స్ ను ప్రశ్నిస్తే శత్రువుల కోసం మా దగ్గర షార్ట్ గన్స్ ఉన్నాయని చెప్పారు. ఈ విధంగా హాంకాంగ్ వాళ్ళు ఇది చేస్తే వాళ్ళు ఒక రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ హైరార్కియల్ ఏదైతే మన ఐడియా ఉందో వాళ్ళది, దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మటుకు దాన్ని వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు. ఇందాక చెప్పినట్టు యూజ్ ఆఫ్ ఫోర్స్ అన్నది చైనా వన్ ఆఫ్ ది టెక్నిక్స్ అండి వాళ్ళది ఆల్వేస్. వాళ్ళు ఎప్పుడు డినై చేయలేదు. మన భారతదేశానికి యూజ్ ఆఫ్ ఫోర్స్ ఇస్ ది లాస్ట్ రిసార్ట్. జనరల్ గా మనం ఆ విధమైన మన పాలసీ ఉంది మనకి. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే చైనాను ఇప్పటి పరిస్థితుల్లో సైనిక పరంగా ఈ చిన్న చిన్న ఈ స్కర్మిషెస్ ఈ ఫేస్ ఆఫ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే సంవత్సరంలో ఒక 300-400 జరుగుతుంటాయంట. అక్కడక్కడ రిపోర్టెడ్ వచ్చేసి డోక్లాం అన్నది ఒకటి అయింది, ఇప్పుడు జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఎకనామిక్ గా హౌ వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్వ్స్, తర్వాత వచ్చేసి ఎంటర్ప్రీనర్షిప్ ను మనం ఏ విధంగా డెవలప్ చేయము, ఈ దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే చైనాను ఎకనామిక్ గా మనం తట్టుకోవాలన్నది నేను చెప్పిన విషయం అండి. తర్వాత నారాయణ గారు ఒక్క మాట సార్, ఒక్క మాట. నారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం COVID-19 సిచ్యువేషన్ వల్ల చైనా ఆర్థిక పరిస్థితి బలహీనపడింది అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, చైనా నుంచి కంపెనీలన్నీ భారత్ కి తరలి రావాలనే ఒక ఆలోచనలో ఉన్నాయి అనేది రెండో పాయింట్. మూడోది, మన యొక్క ఫారిన్ పాలసీ మార్చి చైనా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా అడ్డుకోవడం అనేది ఒకటి. ఇదేనా చైనా కోపానికి కారణం? ఇప్పుడు చైనా కోపం ఉంది, సెకండ్ ఆస్పెక్ట్ మాట్లాడతా. ఇప్పుడు కోవిడ్ ది మీరు ఇందాక చెప్పారు, వాళ్ళు నేను చెప్పాను ఇందాక, వాళ్ళకు 1 month పట్టింది వాళ్ళు అసర్టైన్ చేసుకోవడానికి. అసర్టైన్ చేసుకోవడానికి చెప్పలేదు కదా. తర్వాత వాళ్ళు వరల్డ్ హెల్త్ వాళ్ళు చెప్పారు, జనవరిలో వరల్డ్ హెల్త్ వాళ్ళు ఇండికేట్ చేశారు. అయితే వాళ్ళ టెక్నాలజీ మాకెందుకు ఇదంట, ప్రతి దేశానికి వాళ్ళ స్పెషల్ టెక్నాలజీస్ ఉంటాయి. వాళ్ళు ఇయ్యరు, అమెరికా వాళ్ళు ఇస్తారా, మనం ఇస్తామా, ఇయ్యరు. అంటే వాళ్ళు చెప్పారు ఇది వైరస్ అని చెప్పారు. దాని తర్వాత ఏమైంది, తీసుకోవాల్సిన జాగ్రత్త మనం ఫెయిల్ అయినాం. వాళ్ళు జనవరి నుంచి డిసెంబర్ నుంచి వాళ్ళు మొదలు పెడితే మనం మార్చి 25 దాకా మనం మొదలు పెట్టలేదు. మన అమెరికా వాళ్ళు ఏమన్నారు, ఇది వేస్ట్, ఇది లాక్డౌన్ పనికిరాదని చెప్పేసి ఆయన ఓపెన్ వ్యతిరేకించారు. మోడీ గారు కూడా ఆ ట్రంప్ ని ఆహ్వానించుకోవడం, పంపించుకోవడం, ఆ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మార్చుకోవడంలో ఆయన బిజీగా ఉన్నాడు. మార్చి 23 దాకా ఆయన చర్యలు తీసుకోలేదు. చైనా వరల్డ్ హెల్త్ వాళ్ళు చెప్పిన వెంటనే గాన ప్రపంచం నుంచి ఎవరు వస్తున్నారు వాళ్ళపైన నిఘా వేసినట్టుంటే, వాళ్ళపైన కంట్రోల్ చేసినట్టుంటే సమస్య వచ్చేది కాదు. అందులో మన నిర్లక్ష్యం, మన అసమర్థత, దాన్ని కప్పుచ్చుకోవడానికి ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు అమెరికా అనుభవిస్తున్నారు, ఇప్పుడు ఆయన వాళ్ళ ఖాతా చేయమన్నాడు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. మనం లేట్ గా రిలీజ్ అయినాం, లేట్ గా రిలీజ్ అయినా అమ్మ బతికాం. ఇంకోటి ఏంటంటే మనకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ కాబట్టి మనకు సేవ్ అవుతా ఉంది.
అందులో మన నుంచి అసమర్థతలు కప్పించుకోవడానికి ఇతర దేశాలను చైనా ఏంటంటే ప్రతి దేశానికి వాళ్ళ ఇంటర్నేషనల్ పాలసీస్ ఉంటాయి. మన ఇంటర్నేషనల్ పాలసీ మనం సపోర్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు కానీ ఇన్ ప్రిన్సిపల్ ఇతర దేశాల పైన పక్క దేశాల పైన దాడి చేసేటువంటి కాన్సెప్ట్ లేదు మనకి. మన పంచశీల తీసినప్పుడు మన భారతదేశ తత్వం అట్టాడేది. మన మీద మనం దాడి చేసినప్పుడు డిఫెండ్ చేసుకుంటాం. అది డిఫెండ్ చేసుకోవడానికి అనేక కారణాలు లక్ష్మణ్ గారు చెప్పారు. అదేదో కోవిడ్ వల్ల వాళ్ళు నష్టపోతుంటే భారతదేశం బెనిఫిట్ అవుతుంటే ఆమె కోపం వచ్చింది అనిపిస్తుంది. భారతదేశం కోసం మంచిదే కదా, మన దేశం ఎకానమీ డెవలప్ అయితే మంచిదే కదా. అందువల్ల ఇది ఒక కమ్యూనిస్ట్ బూచిని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అటుంటే అమెరికా వాళ్ళు ఎంతమంది మీద వాళ్ళకి చేశారో మనకు తెలుసు. దాంట్లోకి మనం పోవడం కమ్యూనిస్ట్ వ్యతిరేక బూచి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. తద్వారా ఇప్పుడు బీజేపీ ఏమంటా ఉంది, దేశం ఈ దేశ స్వాతంత్ర పోరాటం వాళ్ళు లేరు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు బ్రిటిష్ అనుకూలంగా బీజేపీ మాట్లాడితే దేశానికి తప్పుడుగా మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు, ముఖ్యంగా నారాయణ అట్లాంటి మానసిక స్థితి ఉన్న వాళ్లకు ఇక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం భారతదేశానికి జరుగుతున్నటువంటి లాభం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి దేశంలో లాభం చేస్తుంది అనేటువంటి భయం ఎక్కువగా నారాయణ గారికి ఉన్నది. అందుకే ఈరోజు ఏం చేస్తామంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చూసినటువంటి చైనా ప్రభుత్వం భయపడతా ఉంటే అంతకంటే ఎక్కువగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపడితే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులకు నష్టం అనేటువంటి విషయం నారాయణ గారు చాలా స్పష్టంగా ప్రజలకు చెప్తా ఉన్నారు. అందుకే ఆయన మాటలలో అర్థమైపోతా ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు, నారాయణ అట్లాంటి పెద్దలకు కష్టంగా ఉన్నది కాబట్టి వారు ముందు నారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. సకాలంలో నిర్ణయం తీసుకున్నా చెప్పండి. సకాలంలో కోవిడ్ పైన తీసుకున్నారా చెప్పండి. శ్రీనివాస్ గారు నారాయణ గారు ఒక మాట చెప్పాలి. ప్రపంచ దేశాలకు కరోనా విషయంలో చైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇచ్చిన విషయంలో మీరు చాలా సంతృప్తిగా ఉన్నారా చెప్పండి. ఫస్ట్ మొదటి విషయం, దాంట్లో మీరు ఒక కంక్లూజన్ కు రండి. నిజమే, మీరు మాటకు మాట్లాడుతూ ఉంటే చైనా చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని ప్రపంచానికి ఇచ్చింది, కానీ దాన్ని కాపాడుకోలేనటువంటి భారతదేశము ఈరోజు తీవ్ర ఇబ్బందులను కరోనా విషయంలో ఎదుర్కొంటుంది అనేటువంటి మాట మీరు చెప్తారా? వరల్డ్ హెల్త్ ఏం చెప్పిందండి? వరల్డ్ హెల్త్ ఎప్పుడు చెప్పింది? వరల్డ్ హెల్త్ రిపోర్ట్ ఇచ్చారు. జనవరి 20వ తారీఖున వరల్డ్ హెల్త్ ప్రకటించారు. ఇంకా వాళ్ళు చూసుకోవాల్సిందా? వాళ్ళకే సంబంధం. వరల్డ్ హెల్త్ చేస్తారు తప్ప దేశానికి ఎవరు కదా. మీరు అడగండి, వరల్డ్ హెల్త్ వాళ్ళు జనవరిలోనే ప్రకటించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి తెలియడానికి 2 నెలల కాలం పట్టింది. మీరు ఈ విషయాన్ని గమనించాలి. 2 నెలల కాలం వరకు కూడా చైనా దాచింది. ఆ 2 నెలల కాలంలోనే ప్రపంచమంతా 2 నెలల కాలంలోనే ప్రపంచమంతా కరోనా వైరస్ చుట్టింది. ఆ తరువాత ఏవైతే చెప్పారండి, మీరు మనం ఏం చేశాం చెప్పండి. జనవరిలో వాళ్ళు చెప్పారు. చెప్పండి. మీరు ఎంతసేపు మాట్లాడతారు దిగంబర్ గారు, కాంగ్రెస్ అవకాశం ఇద్దాం. ఇందిరా గారు చెప్పండి. అవునండి, ఒక మాట. ఇవాళ సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ లో తీసుకున్నట్లయితే చైనా నెంబర్ 1 పొజిషన్ లో ఉందన్నమాట, వాస్తవమే. సో ఇదే చైనా, భారత్ ఇవి రెండు కూడా ఒకప్పుడు సమాన స్థాయిలో ఉన్నటువంటి అంశాలు. ఇవాళ వాళ్ళ జీడిపి మన జీడిపి కంటే కూడా ఎంత 4.78% రెట్లు ఎక్కువ. అంటే మనము వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం ఇంకా కూడా సమైతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నది ప్రాపర్ గా లేవన్నమాట వాస్తవం. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ తీసుకున్న ఎకనామిక్ సంబంధించిన ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ
కంప్లీట్ గా కుప్పకూలిందన్న మాట ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు దీనికి కారణం నేను ఒకటి చెప్తా ఉన్నా, 2014 యూపీఏ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించినంత వరకు ఈ దేశం యొక్క జీడిపి, ఈ దేశం యొక్క మూలధనము 100 లక్షల కోట్లు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశంలో పరిపాలన కొనసాగిస్తూ ఇప్పటి వరకు ఈ దేశంలో సృష్టించబడినటువంటి సంపద 200 లక్షల కోట్లు. బిఎస్ గారి కూడా ఒక విషయం వినాలి. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కేవలం 6 సంవత్సరాల కాలంలో 100 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడింది ఈ దేశంలో. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు కలిసి ప్రయాణం చేసినటువంటి 60 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో సృష్టించబడిన సంపద 100 లక్షల కోట్లు. గమనించాలి కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, మీరు మాట్లాడదంటే మాట్లాడాలి. ఒక మాట ఏమంటానంటే, ఇవాళ లాస్ట్ 5 years లో 5 సెషన్ లో మీరు చేసినటువంటి డిమానిటైజేషన్ అతిపెద్ద తప్పిదం. జిఎస్టీలో మీరు తీసుకొచ్చినటువంటి ఆ స్లాబ్లు అతిపెద్ద తప్పిదం. దీని వల్ల చిన్న ఉన్నటువంటి వ్యాపారాలు కూడా కుదేలైన మాట వాస్తవం కాదా? ఇవాళ మనము ఏంటి ఎంప్లాయ్మెంట్ దాంట్లో 45 సంవత్సరాలు వెనక్కి పోయినాం. అది తెలియదా మీకు? లెక్కలు చెప్పిన నేను చెప్పలే, కాంగ్రెస్ పార్టీ ఇండియాకి ఆ పరిస్థితి వచ్చిండేది కాదు. బికాస్ ఆఫ్ మీ యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ యువర్ టేకింగ్ డిసిషన్, అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలోనే ఇవాళ మనకి పరిస్థితి వచ్చిందన్నమాట. మీరు ఒప్పుకోండి. ఒక్కసారి మన చరిత్రలోకి వెళ్తే మీ హయాంలోనే కదా చైనా యుద్ధంలో ఓడిపోయాము. ఎకానమీ అన్నది డిమానిటైజేషన్ చేసినప్పుడు నష్టపోయినటువంటి డబ్బులు చెప్పండి. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో సృష్టించబడినటువంటి సంపద 100 లక్షల కోట్లు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014 ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ దేశంలో సృష్టించబడినటువంటి సంపద ఇంకొక 100 లక్షల కోట్లు. 60 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించింది 100 లక్షల కోట్లు అయితే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సృష్టించబడినటువంటి సంపద 100 లక్షలు. నేను ఇక్కడ మాట్లాడుతున్నా. చెప్పేశారు మీరు చెప్పేశారు. ఒక్కసారి దిగంబర్ గారు చెప్తారు. మీ పార్టీ ప్రతినిధి అమెరికా అవకాశం ఇద్దాం. బిఎస్ గారు ఒక్క విషయం చెప్పి నేస్తా. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 2014 వరకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ప్రపంచంలో భారతదేశం యొక్క ఆర్థిక శక్తి 8వ స్థానం, ఈ రోజు 4వ స్థానానికి ఎగబాకినాం. పర్చేసింగ్ పవర్ లో 2014 వరకు 2వ స్థానంలో ఉంటే ఈ రోజు 3వ స్థానంలో. మన దగ్గర చాలా మంది మేధావులు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు. మనం చైనాతో ఫైట్ గురించి మాట్లాడుతున్నాం, తర్వాత మాట్లాడుతున్నాం. దేశంలో మన అంతర్గత విషయాల కంటే కూడా డిమాండేషన్ కనబడుతుంది. లేకపోతే ఇంకా ఒక్క నిమిషం దిగంబర్ గారు చెప్పండి. చెప్పండి. సో నేను రెండు విషయాలండి. నేను ఇంతకు ముందు కూడా మీరు చాలా సార్లు ఇందిరా గారు చాలా విషయాలు లేవనెత్తారు. ఇది చైనా ఇండియా వర్సెస్ చైనా అని చెప్పి నేను ఎక్కువగా కన్ఫైన్ టు దట్ సేమ్ సబ్జెక్ట్. అండ్ వాళ్ళు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, ఏంటంటే డోక్లాం విషయంలో ఇది రిసాల్వ్ కాలేదు అని చెప్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ, ఏంటంటే మీరు దేశానికి ప్రతిపక్ష పార్టీ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక పార్టీ కాకుండా. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదండి. మీరు కాదు, బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయినటువంటి పద్ధతి నాది కాదు, అది గుర్తు పెట్టుకోండి. మీరు వాస్తవాలు మాట్లాడండి. ఈ దేశం కోసం పోరాటం చేస్తుంది ఇవాళ భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వంలో. మీరు ఇవాళ ఈ దేశం కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా శ్రీనివాస్ గారు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడుతుంటే ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. సో రెండు విషయాలు చాలా క్రిటికల్ గా వ్యతిరేకిస్తున్నాను. ఒకటి, నారాయణ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే స్వతంత్ర పోరాటంలో భారతీయ జనతా పార్టీ లేదు. భారత ప్రతి పౌరులు అప్పుడు పార్టీ లేదు భారతీయ జనతా పార్టీ. లెట్ మీ బి వెరీ ఫ్రాంక్.
సో అప్పుడున్నటువంటి సంఘ పరివార్ RSS అది మీరు ఇంకో విషయం డోక్లాం విషయం గురించి మాట్లాడారు. డోక్లాం విషయంలో ఒక పక్కన భారత్ ప్రతినిధిత్వ చర్యలు జరుపుకుంటుంటే, దౌత్యపరమైనటువంటి చర్చలు జరుపుతుంటే సీక్రెట్ గా రాహుల్ గాంధీ పోయి కలుస్తారండి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఎవరు అప్పుడు జరుగుతున్నటువంటి చైనీస్ అంబాసిడర్ తోటి ఎందుకు కలవాలి? ఈజీ రిప్రజెంటేటివ్. ఇంకోటి ఇది భారతదేశంలో అప్పుడున్నటువంటి నెహ్రూ గారు చేసిన చారిత్రక తప్పిదంలలో ఒకటి ఏంటి అంటే చైనాకు సెక్యూరిటీ కౌన్సిల్ అప్పచెప్పడం. అది ఎంత మంది ప్రపంచం అడిగినప్పుడు కూడా అది చారిత్రక తప్పిదం. కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరైనా అది చారిత్రక తప్పదు. దిగంబర్ గారు 1 సెకండ్, ఇందిరా గారు 1 సెకండ్ ప్లీజ్. రైట్, 1 సెకండ్ ప్లీజ్. జేడి గారు, ఇప్పుడు ఇండియా అమెరికా మంచి ఫ్రెండ్స్, రైట్? మామూలుగా అయితే చైనా యుద్ధం చేయాలనే ముందుకొచ్చింది, కానీ అమెరికాకు మనకున్న స్నేహం చూసి ఇప్పుడు చైనా భయపడుతుందా? అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఎలా ఉంటుందంటే ఈ పర్మనెంట్ ఫ్రెండ్స్ అన్నది కొద్దిగా ఒక మనము గార్డెడ్ గా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ గారు ఏమన్నారంటే మన H1B1 వీసాస్ నేను క్యాన్సిల్ చేస్తానన్నారు. తర్వాత వచ్చేసి ఈ రకరకాల స్టేట్మెంట్స్ మనకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే టోటల్ గా ఎకనామిక్ వార్ జరుగుతుంది మొత్తం దీంట్లో కంట్రీస్ మధ్య. అందువల్ల ఏంటంటే నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్ అన్న ఒక కాన్సెప్ట్ మనకు వచ్చింది అనమాట. అందువల్ల బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు రైజ్ అయిన సిచ్యువేషన్ ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలన్నది మన దగ్గర ఉన్న పెద్ద. మొదటిది ఏంటంటే మనం ఇండియా చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే క్వాడ్ అని ఒక ఇది ఉందండి సంస్థ. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, క్వాడ్ అంటాం దాన్ని. అందులో జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ఇవి మెంబర్స్ గా ఉన్నాయి. ఇప్పుడు బేసిక్ గా ఏం చేయాలంటే క్వాడ్ బృందంలో ఈ ఇష్యూస్ ఏదైతే రేస్ చేసి, ఇప్పుడు చైనా మీద ఏంటంటే మనము ఇతర కంట్రీస్ నుంచి కూడా ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఈ విధంగా మన మీద చేస్తున్న దీనికి ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా రావడం చాలా అవసరం. కాబట్టి క్వాడ్ అన్నది ఒక మంచిది. తర్వాత వచ్చేసి తాయివాన్ విషయంలో కూడా మనం కొంచెం దూకుడుగా ప్రవర్తించాలి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో తైవాన్ కి పరిశీలకుడి హోదా ఇచ్చే అంశంపై భారతదేశం కూడా గట్టిగా మాట్లాడగలగాలన్నమాట. సో ఇదొక రెండవ విషయం మనం చేయాల్సిన రెండవ విషయం. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆస్ట్రేలియా తైవాన్ జోలికి వెళ్ళడం వల్లే కదా ఇప్పుడు అది చైనా కోపం వచ్చింది. కానీ ఏంటంటే కోపం అంటే ఏంటంటే మనం కూడా ప్రెషర్ పెంచాలి ఇతర దేశాలు. చైనా అగ్రెసివ్ గా ఉన్నప్పుడు మనం కూడా ఇంటర్నేషనల్ మనకున్న ప్రెషర్ తో, సపోర్ట్ తో మనం కూడా ప్రెషర్ చేస్తే ఎదుటి వాళ్ళు తగ్గుతారు అనమాట. అదర్వైజ్ మేము వద్దు ఊరుకుంటాము అని అంటే ఏమవుతుందంటే అవతల వాళ్ళు మనం ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ లో మనకున్న గుడ్ విల్ ఏదైతే మనం జనరేట్ చేసామో ఓవర్ ది ఇయర్స్, దీన్ని మనం సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ తగ్గుతుంది ఎదురు పార్టీ కూడా. ఈ స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్ళగలగాలన్నమాట. సో మోడీ విదేశాంగ విధానం కరెక్ట్ గానే వెళ్తుంది అంటారు. కరెక్ట్ గానే వెళ్తుందంటారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి మీరు చూస్తే ఈ గుడ్ విల్ అన్నది భారతదేశానికి విపరీతంగా పెరిగింది, మన నెంబర్ ఆఫ్ కంట్రీస్ విజిట్ గానీ అందట్లో. కాబట్టి దీన్ని మనం పాజిటివ్ గా యూజ్ చేసుకోవాలన్నది నేను ప్రతిపాదిస్తున్న విషయం అనమాట. భయపడకుండా ముందుకు చెప్తారు. And then I go back to this is a great golden opportunity for India to economically develop, because the world is looking for an alternate place to do business. Because India also we have about 1.3 billion people, 1.4 billion people by 2027. We're going to be beyond 1.4 billion. So world is trying to do business with India, and because of the trustworthiness that China lost, they are trying to dump China and they want to bring business to India. We need to be financially have a better policy to develop the country, and that will automatically bring our political power. As JD Gar Chepinattu, all these countries are looking to align with India because they think they can do much better decisions with India. And geopolitical akkada Southeast Asia lo world is looking for another power center to counter China.
I think we need to take advantage of that. We need to politically align with the like-minded people, all the other democracies that are coming for Japan ankondi, Australia ankondi, US ankondi, even in Australia, South Africa, South America, kuda konni countries they want to come together to support India. So idi advantage ga తీసుకొని మనం సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ అదొకటి సాధనం చేసుకోగలగాలి. ఇట్లాంటి అన్ని స్ట్రాటజిక్ డిసిషన్స్ కొన్ని తీసుకోగలిగితే based on the current situation, if you delay this time frame, maybe other geopolitical issues will come. So in the next 2021 madhyalo, if we can settle these things, economics as well as politics, then also develop the country. We are importing so many things and we have an opportunity to self-sufficient in our own needs and also opportunity to export to other countries. That will definitely trigger our economic development as well. So I think focus on economics and use the political relationships to counter China. Right. Narayan garu సాధ్యపడుతుందా? భారతదేశం ఆర్థికంగా బలపడడానికి ఏ చర్యలు తీసుకున్నా మేము స్వాగతించేవాడు. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించి చాలా పోగొట్టుకున్నాం కాబట్టి దేశాల సమస్య మాకు తెలుసు, అందువల్ల దానికి డిస్ప్యూట్ లేదు. రెండవది దీన్ని అడ్డం పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ మీరు మోడీ వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి అయిపోతున్నాడు, లెక్కలు చెప్పారు. సరే లెక్కలు మంచి వాళ్ళు మనం చూద్దాం. మీరు అభివృద్ధి అయిన మాట వాస్తవమే. ఎవరు అభివృద్ధి అయ్యారు? ప్రపంచంలోనే మేటిగా అంబానీ, ముఖేష్ అంబానీ వచ్చాడు, అదాని వచ్చాడు తప్ప దాని సామాన్య ప్రజానికి రాలే. మూడవది 2014లో 2.25 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ నిరర్ధక ఆస్తులుగా ఉంటే ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలుగా పెరిగింది. ఎట్ట పెరిగిందో చెప్పండి. తర్వాత మీరు డిమానిటైజేషన్ చెప్పారు, బ్లాక్ మనీ తెస్తామని. బ్లాక్ మనీ తేకపోగా బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోయింది. జిఎస్టీ పెట్టారు, 34% ట్యాక్స్ బేర్ ఉన్న కార్పొరేట్ కంపెనీస్ 15% తగ్గించారు. దీన్ని బట్టి ఎకానమీ చెప్తున్నారు. ఎవరు అభివృద్ధి అయ్యారు చెప్పండి. నారాయణ గారు, లెట్ us యునైట్ సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సరే పరస్పర ఆరోపణలు పక్కన పెడితే చైనాతో ఇప్పుడు సార్ హరిగారు అడిగినట్టుగా 2021 కల్లా మనం రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉందా? ఇది ఇంకెన్నాళ్ళు సాగదీస్తాం? యుద్ధం జరిగి ఇప్పటికి 60 ఏళ్ళు అయింది. ఇంకా అదే యుద్ధ ఛాయలు అనేది ఈ కాలంలో కూడా అది కరెక్టేనా? ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి దాని సమాధానం చెప్పాను, లేదు నేను చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ కోవిడ్ సంబంధించి కూడా లేట్ గా రిలీజ్ అయినా సరే సక్రమైన నిర్ణయం తీసుకోలేదు. మీరు వలస కార్మికులు మీకు తెలియదు, వలస కార్మికుల సంగతి తెలియదు వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన ప్యాకేజ్ కూడా వెంటనే వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజ్ కూడా లేటెస్ట్ గా వలస కార్మికులు మీరు చెప్పిన దాని ప్రకారం 8 కోట్లు ఉంటే మా లెక్క 20 కోట్ల మంది ఉన్నారు. 8 కోట్ల మంది కూడా ఇచ్చిన డబ్బులు ఒక్కొక్కరు 400 రూపాయలు వస్తుంది. 2 నెలలకి 400 రూపాయలు లెక్క తీయండి. కాబట్టి కోవిడ్ సందర్భంగా మీరు ఫైట్ చేయడంలో కార్మికులను ప్రొటెక్ట్ చేయలేకపోయారు, వలస కార్మికులను ప్రొటెక్ట్ చేయలేకపోయారు, రూరల్ ఏరియాస్ ప్రొటెక్ట్ చేయలేకపోయారు. మీరు ప్రొటెక్ట్ చేసింది నరోత్తమ్ రెడ్డి గారు 1 సెకండ్ సార్. నరోత్తమ్ రెడ్డి గారు రైట్, మనం ఇప్పుడు ఆ ఇష్యూల జోలికి వెళ్ళొద్దు సార్. మళ్ళీ నేను అడుగుతున్నాను, ఒక విషయం చెప్పండి. ఈ రోజుకి ఇష్యూ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది. తాజాగా భారత్ చైనా మధ్య యుద్ధ కవ్వింపు చర్యలు కావచ్చు ఇవన్నీ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది. ఈ రోజుకి కూడా నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ ఇష్యూ గురించి? ఒకటి బిఎస్ గారు మనం ఇక్కడ గమనించాలి, ఈ సమస్య 1962 కంటే ముందు నుంచే ఉంది. 1960 నుండి ఇప్పటి వరకు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పద్ధతులలో ఈ సమస్య నలుగుతూనే ఉన్నది. కాబట్టి ఇదేదో యుద్ధానికి ఇప్పటికిప్పుడే దారితీస్తుంది అనేటువంటి విషయం కాదు. ఎప్పటికప్పుడు దీన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించే దిశగా తీసుకెళ్లాలి. కాబట్టి ఒక దేశ ప్రధానమంత్రిగా ఆయన దీన్ని స్పందించాల్సిన అవసరం లేదు. మనము నిన్న చూసినాం, కమాండర్ల స్థాయి సమావేశంలోనే దీన్ని సమస్య పరిష్కరించుకుందాం అనేటువంటి మాట నిన్న జరిగినటువంటి విషయం. కాబట్టి అది జరుగుతూ ఉంటది, అదొక ప్రక్రియ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బిఎస్ గారు, ఆసియా ఖండంలో 2వ ఆర్థిక అంటే ఆసియా ఖండంలోనే ఫైనాన్షియల్ పవర్ సెంటర్ గా భారతదేశం రూపాంతరం చెందబోతా ఉన్నది. అంటే పవర్ సెంటర్ గా మారబోతా ఉన్నది. కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు చైనాకు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు సర్వసాధారణం అవుతాయి భవిష్యత్తులో కూడా. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ విపక్ష రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరు గమనించాలి. నేను ఒక్కటే వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, యూపీఏ ప్రభుత్వము ఈ దేశాన్ని పరిపాలించినంత అంటే 2014 వరకు
భారతదేశంలో ఉన్నటువంటి సగటు భారతీయుని యొక్క కొనుగోలు శక్తి ప్రపంచంతో పోల్చి చూస్తే 12వ స్థానంలో ఉండింది. కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వస్తా కంక్లూడ్ చేస్తాను. బిఎస్ గారు నాకు ఒక చివరి చెప్పండి. అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో 3వ స్థానానికి సగటు భారతీయ శక్తి కొనుగోలు శక్తి పెరిగింది. అది అంబానీ బాగుపడ్డా లేకపోతే ఇంకెవరు బాగుపడ్డా కాదు, సగటు భారతీయుని యొక్క కొనుగోలు శక్తి పెరిగినప్పుడు సగటు భారతీయుడు బాగుపడ్డట్టు. అది విపక్ష పార్టీలు అర్థం చేసుకోవాలి. అంటే ఫైనాన్షియల్ గా సగటు భారతీయుడు ఈ రోజు బాగుపడబోతున్నాడు అంటే విపక్ష పార్టీ బాగుపడుతున్నాయని చెప్తా ఉన్నాయి. సగటు చైనా వ్యక్తి కొనుగోలు శక్తి కంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సగటు భారతీయ కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నది. చైనా ఆర్థిక శక్తి బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ భారత కొనుగోలు శక్తి బలంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడుతున్నారు. ఇక్కడ బిఎస్ గారు ఇది మోడీ మాట్లాడకపోవడం వ్యూహాత్మక మౌనమా లేదంటే ఆయన నిర్లక్ష్యమా, అసలు ఏంటి? ఎందుకంటే భారత్ చైనా మధ్య ప్రోటోకాల్స్ ఉన్నాయండి. మనం ఆల్రెడీ ఈ ప్రోటోకాల్స్ ఎప్పుడు జరుగుతున్న ఈ స్కర్మిషెస్ వీటి వల్ల ఒక ప్రోటోకాల్స్ 2005 లో ఒక ప్రోటోకాల్, 2013 లో ఒక ప్రోటోకాల్ మనం డెవలప్ చేసుకున్నాం. అందులో ఏంటంటే మొదట మిలిటరీ లెవెల్ కమాండర్స్ నుంచి అది జరగాలి, ఆ తర్వాత డిప్లొమాటిక్ లెవెల్లో వెళ్ళాలి అన్నది. ఇప్పుడు పోలీస్ భాషలో నేను మాట్లాడాలంటే ఎస్పీ లెవెల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నప్పుడు డీజీపీ రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ లెవెల్లో ఆ లెవెల్లో సార్ట్ అవుట్ చేసుకోవాలి ఇష్యూస్. ఇప్పుడు ఎందుకంటే ప్రతిదానికి కూడా ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడాలంటే అంటే ఎస్కలేట్ అవుతుంది ఇష్యూ. ఎస్కలేషన్ చేసుకుంటే అన్నెసరీగా ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఎందుకని నిన్న మిలిటరీ లెవెల్లో సాధ్యమయ్యే సమస్య సార్, పరిష్కారం చేసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే డోక్లాం లో కూడా ఆల్మోస్ట్ 73 days జరిగింది ఇది. కానీ అది కూడా మిలిటరీ తర్వాత డిప్లొమాటిక్ లెవెల్లో మనం సార్ట్ అవుట్ చేసుకున్నాం. అదర్వైజ్ అప్పుడు కూడా యుద్ధం వస్తుందా అన్న ఒక ఇది కూడా మనకు చాలా డిస్కషన్ జరిగాయి, టీవీలో డిస్కషన్ జరిగాయి. కానీ ప్రోటోకాల్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాటిలను మనం సాల్వ్ చేసుకుంటూ కనుక వెళ్ళగలిగితే అప్పుడు ముఖ్యంగా ఉంటుంది. అందువల్ల మనం ముఖ్యంగా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే చైనా కొద్దిగా అగ్రెసివ్ గా వెళుతోంది ఈ ఇష్యూస్. ఎందుకంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ డిప్లాయ్మెంట్ కానీ, ఆ తర్వాత వాళ్ళ పోస్చర్స్ గానీ, మొన్న ఆయన వెళ్ళి యుద్ధ సన్నాహాలు చేయండి ఇలాంటి మాటలు మాట్లాడడం. అదే చూస్తే మళ్ళా వాళ్ళ చైనీస్ అంబాసిడర్ ఇక్కడ వచ్చేసి నెవర్ లెట్ డిఫరెన్స్ షాడో ఆన్ ఓవరాల్ సిచ్యువేషన్ ఆఫ్ బయలేటరల్ కోఆపరేషన్. ఆయన ఏమన్నాడంటే యాక్చువల్ గా డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ షుడ్ డాన్స్ టుగెదర్. ఇది కూడా ఆయన మాట్లాడారు. అంటే మనమంతా కలిసి ఉండాలని చెప్పేసి ఇంకోటి కూడా ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల ముఖ్యంగా చైనా ఏం చూస్తుందంటే ఎకనామిక్, ఎందుకంటే వాళ్ళు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద చాలా ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని మన భారతదేశం చుట్టూ కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఎకనామిక్ పవర్ చాలా కావాలి. యాక్చువల్ గా మీరు చైనా జీడిపి చూసుకుంటే అది కూడా 10% గ్రోత్ నుంచి 6% కు పడిపోయింది. దానివల్ల ఆల్మోస్ట్ 32 మిలియన్ చైనీస్ కూడా జాబ్లెస్ గా తయారయ్యారు. కాబట్టి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా చైనాకు చాలా ఉన్నాయి. కాబట్టి సమో ఎకనామిక్ గా అది నిలబడాలన్నది ఒకటి ప్రయత్నం చేస్తూ భారతదేశాన్ని ఎదగనీయకుండా ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఎలా చేయాలన్నది కూడా ఒక ఇదిగా వాళ్ళు వెళ్తున్నారు. అందువల్ల ది ఓన్లీ సొల్యూషన్ ఈస్ మనం ప్రోటోకాల్స్ ను బట్టి సాల్వ్ చేసుకుని ఎకనామిక్ పవర్ గా మనం రైజ్ అవ్వగలగాలి, ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావాలి. ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతే ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. నారాయణ గారు చెప్పండి సార్. చైనాలో ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడికి ఉన్న రాజకీయంగా ఆయనకు ఉన్న కొన్ని అనివార్యతల వల్ల ఈ ఇష్యూ లేవనెత్తారా? మీరు చైనాకి ఏమన్నా సలహా ఇస్తారా ఈ ఇష్యూలో? ఇప్పుడు అది ప్రభుత్వాల మధ్య మాట్లాడుకోవాల్సిన అవసరం ఇది. బయట ఉన్న రాజకీయ పార్టీలు సలహా ఇచ్చాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు భారతదేశం ఎలాంటి చర్య తీసుకున్నా మన దేశాన్ని కాపాడుకోవడానికి, అభివృద్ధి కావడానికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉండొచ్చు, కానీ ప్రభుత్వాలు చర్చించుకోవాల్సిన మార్గం ఇది. నేపాల్తో కానీ చైనాతో కానీ మనకున్న ప్రభుత్వం క్యాపబుల్ ప్రభుత్వం, అవి పరిష్కారం చేసుకొని ప్రయత్నించాల్సిందే. దాని మీద సపోర్ట్. వండర్ఫుల్. అయితే ఇది దౌత్యపరంగా సాధ్యపడుతుందా, మిలిటరీ స్థాయిలోనే అవుతుందా, లేదంటే యుద్ధం ద్వారానే పరిష్కారం అవుతుందా? ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పింది ఒకటి, స్టార్ట్ అయిన తర్వాత డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. చివరిగా పొలిటికల్ డెసిషన్ తీసుకుంటాం. పొలిటికల్ డెసిషన్ తీసుకునే ముందు ఈ చర్చలన్నీ జరగాలి, సానుకూలత రావాలి. ఆ పరిష్కారం అయిపోతే మంచిదే. పరిష్కారం కానప్పుడు పొలిటికల్ లెవెల్ తీసుకోవాల్సి వస్తుంది, టాప్ లెవెల్లో. అంటే ఒక దేశం మీద ఇంకొక దేశం దాడి చేసేటువంటి అవకాశం ఇప్పుడు లేవు.
కాకపోతే మన ప్రెషర్స్ రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి, దానిపైన చేసుకోవాల్సింది. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. ఇందిరా గారు మీరు చెప్పండి. సో కంక్లూడ్ చేయండి ఇందిరా గారు. ఒకటి సలహా ఇస్తారా? జరుగుతున్నటువంటి నేపథ్యంలో సామరస్యంగా పోవడమే మంచిది ఇరు దేశాలకు కూడా. ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అంత ఈజీగా చైనాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో భారత్ ఇంకా అంత ప్రిపేర్ గా లేనటువంటి మాట వాస్తవం. అది ఎకనామిక్ అయిండొచ్చు, సైన్య పరంగా అయిండొచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా మనం సిచ్యువేషన్ చూస్తే మోడీ గారు తొడగొడుతున్నట్టు కనిపిస్తుంది మనకి. ఆయన అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు. ఆల్రెడీ ఇండియా నష్టపోయింది, ఇంకా నష్టపోయే పరిస్థితి తీసుకురావద్దన్న మాత్రం వాస్తవం. ఎందుకనంటే సాధ్యమైనంత వరకు సామరస్యంగా చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటే బెటర్ అన్నది మా యొక్క ఉద్దేశం. ఇన్ కేస్ తప్పదు అనివార్యం అనుకున్నప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తను చేసినటువంటి గతంలో తన పాలన చేసినటువంటి అనుభవాలను అవసరం అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇలాంటి విషయాలు అది ఒక పార్టీకి సంబంధించిందో ఒక్కరికి సంబంధించిన ఇష్యూ కాదు కదా, 137 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి డెఫినెట్ గా ఆ దిశగా అవసరమైనటువంటి సలహాలు సూచనలు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చేస్తుంది. మొన్న COVID-19 విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఈ రోజు వరకు కూడా వాళ్ళెవరు పాటించినటువంటి అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే ఇందాక మాట్లాడుతూ చెప్పినాడు, ఒకటే మాట క్లోజ్ చేస్తా. COVID-19 సంబంధించి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడినారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది భారత్ ని, కానీ మనం ఎప్పుడు నమస్తే ట్రంప్ కోసం వెయిట్ చేసి నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కానీ మనం లాక్డౌన్ కావాలి. సో ఇది 100% ఈ తప్పిదం అంతా కూడా కేంద్ర ప్రభుత్వానిదే. ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న కరోనా ఎదుర్కోవడానికి కారణం ఇవాళ వాళ్ళ యొక్క ఇది మానవ తప్పిదమే అంటారండి. ఇండియాకి రావడం మాత్రం మానవ తప్పిదమే. మన దేశం మొదట యుద్ధానికి ఎప్పుడు ముందడుగు వేయదు అనేది మన విధానం మొదటి. కానీ తొలిసారి మోడీ గారు దాన్ని బ్రేక్ చేస్తున్నారా, తొడగొడుతున్నారా? మన వైపు నుంచే కవింపు, అంటే రోడ్డు నిర్మాణం కావచ్చు, కొన్ని పోస్టుల నిర్మాణం కావచ్చు, వాటి నుంచే కదా ఈ గొడవ స్టార్ట్ అయింది. అంటే ఇది కవింపు చర్య కింద చూడొచ్చా? మోడీ కవింపు చర్య కింద అమెరికా అంటే చూసుకొని 1962లో చైనాతో భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ప్రపంచ దేశాల యొక్క మద్దతు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడగొట్టుకోలేకపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క మానసిక స్థితి ఎట్లా తయారైందంటే, మనం ఎప్పుడు కూడా చైనా అంత బలవంతులం కాదు, మనం ఎప్పుడు వాళ్ళతో సర్దుకొని పోవాలనేటువంటి మానసిక స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారింది. అది తద్వారా ఈ దేశం పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు మనం చూస్తే ప్రపంచ దేశాల మద్దతును బిగిన కూడగట్టుకోగలుగుతా ఉన్నది. ఇలా అమెరికాను చూసినా, ఇజ్రాయెల్ చూసినా, జపాన్ చూసినా, ఏ దేశాన్ని కదిలించినా కూడా చైనాతో యుద్ధం వస్తే నరేంద్ర మోడీ గారి కోసం, భారతదేశం కోసం మేము ముందుంటాం, మమ్మల్ని దాటిన తర్వాతనే భారతదేశం మీద దాడి చేయగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రపంచ దేశాలు చైనాని హెచ్చరిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ప్రత్యక్ష యుద్ధం అనేది ఊహాజనితము. ప్రత్యక్ష యుద్ధం జరగదు. ఎందుకంటే ప్రపంచంలో చైనా యొక్క పరిస్థితి తెలుసు, జరగదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల మధ్యన మనం ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలను వెనుకపోకుండా వాడుకోవాలి. ఈ ప్రతిపక్ష పార్టీలని కూడా నేను కన్క్లూడింగ్ రిమార్క్స్ ఒకటే చెప్తున్నా అండి. లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి, హరి గారు చెప్పినటువంటి మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. I couldn't agree more. So those are the finest points I can say. And the other thing, ఈ తాటాకు చప్పులకు భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. మన మానసిక పరిస్థితి ఇంతకు ముందు పాకిస్తాన్ తో తీసుకున్నటువంటి పాలసీ తీసుకుంటే మనం ఏంటంటే డిఫెన్స్, ఎప్పుడు డిఫెన్స్, నువ్వు 100 రాళ్ళు వేస్తే నేను 100 రాళ్ళని అడ్డుకుంటా కానీ నేను ఎప్పుడు రాలే. ఇప్పుడు అలా లేదండి, ఆఫెన్సివ్ డిఫెన్స్. ఇప్పుడు మనము అలాంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఇందిరా గారు అన్నట్టు ఫస్ట్ లైన్ ఆఫ్ మెకానిజం ఇస్ డిప్లొమాటిక్ ఛానల్స్, మిలిటరీ ఛానల్స్. ఆ తర్వాత ఒకవేళ ఇఫ్ సంబడి ఫోర్స్డ్ అపాన్ us, India is prepared and India is preparing well. And I want to assure you that Prime Minister is like, don't need to give words, but he's preparing his command, like he's doing his job. Hari garu conclude cheyandi sir. Definitely, yeah. So ఇప్పుడు మనకి again as a golden opportunity, India is the youngest workforce ఉంది. దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఎకానమీని ఫోకస్ చేసి తర్వాత డిప్లొమాటిక్ లెవెల్లో ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఎస్కలేట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం
రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్ మోడ్ కు రావాలండి. హిస్టారిక్ గా చూసుకుంటే వి ఆర్ రియాక్టింగ్ టు సంబడి ఎల్సెస్ వార్ తీసుకొచ్చిన. ఇప్పుడు మాత్రం వి హావ్ టు బి ప్రొయాక్టివ్. వి నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్, ఎకనామిక్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ అండ్ జియోగ్రాఫికల్ ఇంట్రెస్ట్. వి నీడ్ టు ప్రొయాక్టివ్లీ ప్రొటెక్ట్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా వచ్చేసి శ్రీలంకలో పోర్ట్ సిటీ డెవలప్ చేస్తుంది. మనకు అట్లాంటి అవకాశం ఉండే మనం శ్రీలంకకి హెల్ప్ చేయడానికి, కానీ కాకపోతే మనం దాన్ని అవకాశంగా తీసుకోలేదు. అలాంటి ఇంకా ముందు జరగకుండా మన నేబర్స్ తో ఏం జరుగుతుంది అని తైవాన్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. డెఫినెట్లీ మనము ఫారిన్ పాలసీని బోల్డ్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వరల్డ్ ఈజ్ విత్ us. జేడి గారు ఫైనల్ గా చెప్పండి సార్, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు బేసిక్ గా మనం జరుగుతున్న ఏవైతే చర్చలు ఉన్నాయో దీని నుంచి సొల్యూషన్ వస్తుందని అనుకుంటామండి. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు గ్లోబల్ ఎకనామిక్ ఒక గ్లోబల్ విలేజ్ గా మారడం వల్ల ప్రతి కంట్రీ ఇంకో కంట్రీ మీద డిపెండ్ అవుతారు. ఇంతకు ముందు లాగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫార్మా సెక్టర్ మీరు తీసుకున్నా కూడా మనం ఫార్మా సెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, కానీ దానికి కావాల్సిన యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటాం, ఏపీఐస్ అంటాం, ఇవి బల్క్ గా మనకు చైనా నుంచి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఈ లెవెల్ ఎక్కువ అయిపోయిందంటే, సపోజ్ ఈ ఏపీఐస్ రాకుంటే మన ఫార్మా ఇండస్ట్రీ మళ్ళీ ఇది అవుతుంది. కాబట్టి ఇండిపెండెన్స్ ఆఫ్ ది కంట్రీస్ ఉంది కాబట్టి మనం స్లోగా మన డెవలప్ చేసుకుంటూ కూడా ఇప్పుడు ఎందుకంటే అందరూ సామరస్యంగా ఉండాల్సిన పరిస్థితి మన దేశాలు కూడా, ఎందుకంటే వీఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ఇది ఎస్కలేట్ అవ్వకుండా దీన్ని కనుక మనం చేసుకుంటూ ఇంటర్నేషనల్ ప్రెషర్ పెడుతూ కూడా ఎవరు వాళ్ళ లెవెల్లో ఉండాలన్న దీన్ని మనం చేసుకోగలిగితే దే షుడ్ స్టిక్ టు దేర్ గ్రౌండ్ అన్నది మనం కనుక చేయగలిగితే దట్ విల్ లీడ్ టు ఏ బెటర్ సిచ్యువేషన్ ఇన్ ది వరల్డ్. వండర్ఫుల్ థాంక్యూ సార్. నారాయణ గారు ఒక మాట, ట్రంప్ కు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మోడీకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ చుట్టూ తిరిగేటువంటి స్ట్రాటజీ బాగా చెప్పేది చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. చైనాకు మనందరి తరఫున ఒకటే హెచ్చరిక. ఒకప్పుడు 1962 లాంటిది కాదు ఇప్పుడు మన భారతదేశం. అప్పుడు వాళ్ళకి 80,000 సైన్యం ఉంటే మనం 10,000 సైన్యంతో కొట్లాడాం, అందుకే ఓడిపోయాం. కానీ ఇప్పుడు అలా కాదు, సరి సమానంగా మనం సరితూగుతున్నాం, తొడగొడుతున్నాం. అప్పటి మీ యుద్ధోన్మాదం చేస్తున్నప్పుడు మేము పునర్నిర్మాణంలో ఉన్న భారతదేశం ఇప్పుడు అలా కాదు అనేది సూటిగా హెచ్చరికలు చేస్తున్నారు. ఎవరు రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక్కటి కావాల్సిన సమయం ఇది. సో మోడీ లాంటి ఒక దృఢమైన నేత మనకున్నారు కాబట్టి మనం నిశ్చింతగా 130 కోట్ల మంది భారతీయులు నిశ్చింతగా నిద్రపోవచ్చు. మోడీ మాట్లాడట్లేదు అనేది ఒకటే సమస్య అయితే, ఆయన మాట్లాడకుండానే పనులు చేస్తారని కూడా మనం భావించవచ్చు. సో ఇది ఇవాల్టి బిఎస్ పొలిటికల్ ఫోరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఎమినెంట్ గెస్ట్ వచ్చారు ఇవాళ. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైరీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.